Good evening, all. This is Muni Babu from Vidji College, Madhapur, Hyderabad. All 10th class students and parents, most welcome to this webinar session. 10th class students, they are busy with their preparation now. Almost ఇంకొక 3 months లో మన ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అయిన వెంటనే మనం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పటి నుంచే ఒక ఆలోచన, ఒక అవగాహన అనేటువంటిది డెవలప్ చేసుకుంటున్నారు ఆల్రెడీ స్టూడెంట్స్, పేరెంట్స్. సో వాట్ ఆఫ్టర్ 10th క్లాస్? 10th క్లాస్ అయిపోయినాక మనకి ఏమేం గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయి, మన మైండ్ సెట్కి, మన ఎబిలిటీస్కి ఏ గ్రూప్స్ సెట్ అవుతాయి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి ప్రీ డిఫైన్డ్ టార్గెట్, ప్రీ డిఫైన్డ్ డెసిషను ఈ పాటికి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ క్లారిటీతో ఉండే ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజన్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మన అప్రోచ్ ఎలా ఉండాలనేటువంటి కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. సో వాట్ ఆఫ్టర్ 10th క్లాస్ ఈజ్ అవర్ టుడే సెషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విడ్జి జూనియర్ కాలేజ్, మాదాపూర్, హైదరాబాద్. సో 10th క్లాస్ తర్వాత జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇలా డిఫరెంట్ వేరియంట్ గ్రూప్స్ ఉన్నప్పటికీ ట్రెండ్ చూసుకుంటే లాస్ట్ మెనీ ఇయర్స్ నుంచి ట్రెండ్ చూసుకుంటే మోర్ దాన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ ఆప్ట్ ఎదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ. ఈ రెండింటికి ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఆప్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ జనరల్గా మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వైపు వెళ్దాం అనుకుంటారో వాళ్ళు ఎంపీసీ ఆప్ట్ చేసుకోవటము, మెడిసిన్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు బైపీసీ చూస్ చేసుకోవడం అనేటువంటి పరిపాటు. మరి ఇంజనీరింగ్లో there are many number of engineering colleges. చాలా ఉంటాయి ఇంజనీరింగ్ త్రూఅవుట్ ద కంట్రీ. there are many number of engineering colleges. సో వాటిని ఎట్లా సెగ్రిగేట్ చేస్తున్నారు? ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ అదర్ మెనీ డీమ్డ్ యూనివర్సిటీస్. ఇలాగా వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాట్ ఆర్ దిస్ ఐఐటీస్, వాట్ ఆర్ దిస్ ఎన్ఐటీస్, వాట్ ఆర్ దిస్ ట్రిపుల్ ఐటీస్? అంటే ఐఐటీస్కి వెళ్ళాలి అంటే మనము వాట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ టు ఫేస్. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళాలంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఫేస్ చేయాలి, దాని గురించే ఈ సెషన్ ఈరోజు. అదే మెడిసిన్ స్టూడెంట్స్, జనరల్గా మెడిసిన్కి వెళ్ళే స్టూడెంట్స్ మన కంట్రీలో మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా జిప్మర్, ఏఎఫ్ఎంసి, సిఎంసి ఇట్లా మంచి మెడికల్ కాలేజెస్ త్రూఅవుట్ ద కంట్రీ. నాట్ ఓన్లీ త్రూఅవుట్ ద కంట్రీ, ఈవెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, మన తెలంగాణ స్టేట్లో కూడా మంచి కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, డెక్కన్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా కామినేని, అపోలో. దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి ఈ మెడికల్ కాలేజెస్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనం ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు వెళ్ళాలి? అదేవిధంగా ఒకవేళ మనం మెడిసిన్ మిస్ అయినట్లయితే, మెడిసిన్ చేయలేని పరిస్థితిలో తర్వాత ఇంకా మరి వేరే కెరీర్ ఆపర్చునిటీస్ కూడా బైపీసీ స్టూడెంట్స్ ఉన్నాయా అనేటువంటి మనకు ఉన్నటువంటి డౌట్స్. సో ఈరోజు మన ఎంపీసీలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళాలంటే మన అప్రోచ్ ఎలా ఉండాలి, అదేవిధంగా నేషనల్ వైడ్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ లైక్ ఎయిమ్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళాలంటే మన అప్రోచ్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మన సెషన్ అనేది ఉంటుంది. సో ఈ సెషన్కి మనకి ఈ సెషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి వీ హ్యావ్ వంశీ సార్ ఇన్ ద గ్రూప్. వంశీ సార్ హీఈస్ ది ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ దిస్ విడ్జి జూనియర్ కాలేజ్, మాదాపూర్, హైదరాబాద్. సో ఐ థింక్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు వంశీ కృష్ణ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్
చీఫ్ అకాడమిక్ మెంటర్ యాజ్ వెల్. సార్ 19 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. సార్ ఫిజిక్స్ టీచింగ్ అనేటువంటిది సిన్స్ 19 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ 19 ఇయర్స్ నుంచి సారు ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు. సార్ బేసికల్‌గా ఈస్ అన్ ఐఐటీఎన్. సో సార్ హి హాస్ కంప్లీటెడ్ హిస్ ఇంజినీరింగ్ ఇన్ ఐఐటీ మద్రాస్. అదే విధంగా హి హాస్ కంప్లీటెడ్ హిస్ ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎం. సో సార్ both BTech and MBA. BTech from IIT and MBA from IIM, Bangalore. So, sir, this is the profile of our sir. And sir, Vidji Junior College, Madhapur, Hyderabad lo last 5 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరుగుతుంది విత్ 3 క్యాంపసెస్. ఈ అకాడమిక్ ఇయర్ ఆ 3 క్యాంపసెస్ కాకుండా ఇంకొక 2 more క్యాంపసెస్ కూడా మనకి మాదాపూర్ హైదరాబాద్ లో యాడ్ అవుతున్నాయి. సో ఈ విడ్జీ జూనియర్ కాలేజెస్ ఆర్ ఎస్టాబ్లిష్ చేస్తూ లాస్ట్ 5 years నుంచి మంచి స్టూడెంట్స్ని, అంటే యావరేజ్ స్టూడెంట్స్ని అబవ్ యావరేజ్ స్టూడెంట్స్గా, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ని బెస్ట్ స్టూడెంట్స్గా, బెస్ట్ స్టూడెంట్స్ని ఎక్సలెంట్ స్టూడెంట్స్గా, ఎక్సలెంట్ స్టూడెంట్స్ని ర్యాంకర్స్గా ఎంతో మందిని సమ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఐఐటీస్లోకి, ఎన్ఐటీస్లోకి, అదేవిధంగా ఎస్టాబ్లిష్డ్ మెడికల్ కాలేజ్లోకి మన విద్య నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. సో అసలు సారు ఈ విద్య ఎస్టాబ్లిష్ చేయకముందు ఈజ్ ప్యూర్లీ ఎ ఫిజిక్స్ టీచర్. ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి సార్ కెరీర్ స్టార్టింగ్లో టీచ్ చేశారంటే, మీరు ఇప్పుడు వింటున్నటువంటి సో కాల్డ్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఒక 2 అందరూ సహజంగా వింటున్నారు. ఆ టాప్ కాలేజెస్‌లో ఉన్న ఆల్ ఇండియాలో టాప్ స్టూడెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మాదాపూర్ హైదరాబాద్‌లో పెట్టడం జరుగుతుంది. త్రూ ఔట్ ద కంట్రీ ఆ 2 ఆర్గనైజేషన్స్, ఆ 2 ఇన్‌స్టిట్యూషన్స్, ఆ 2 కాలేజెస్‌లో ఉన్నటువంటి ది బెస్ట్ స్టూడెంట్స్ త్రూ ఔట్ ద కంట్రీ వాళ్ళందరినీ ఒక టీమ్ ఆఫ్ 100 స్టూడెంట్స్‌ని హైదరాబాద్ మాదాపూర్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని సింగిల్ ర్యాంక్ స్టూడెంట్స్‌గా, డబుల్ డిజిట్ ర్యాంక్ స్టూడెంట్స్‌గా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. అట్లాంటి బ్యాచ్‌కి దాన్నే మన చైనా బ్యాచ్ అని మీరు కొంతమంది స్టూడెంట్స్, పేరెంట్స్ వినే ఉంటారు. కొంతమంది కి తెలిసి ఉండకపోవచ్చు. అటువంటి ఆల్ ఇండియా టాపర్స్ సింగిల్ డిజిట్ ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్స్‌కి, అదేవిధంగా 100 లోపు ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్స్‌కి, మేబీ ఇన్ ఐఐటీస్‌లో ఆర్ మేబీ ఇన్ మెడిసిన్ స్ట్రింగ్‌లో వచ్చినటువంటి స్టూడెంట్స్‌కి ఆ బ్యాచ్‌కి వంశీ సార్ ఫిజిక్స్ టీచ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫర్ మెనీ ఇయర్స్. నాట్ ఓన్లీ టీచ్ చేయటము, దాంతో పాటుగా ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని మానిటర్ చేసి మెంటరింగ్ చేసినటువంటి ఆ టీముని, ఆ అకాడమిక్ ప్రోగ్రామ్ లీడ్ చేసినటువంటి వంశీ సారే ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ది కరెంట్ విడ్జీ జూనియర్ కాలేజ్. సో రియల్లీ వెరీ ఫార్చునేట్ టు హియర్ ది గైడెన్స్ ఆఫ్ వంశీ సార్. అండ్ అందరూ డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఫాలో వంశీ సార్స్ సెషన్ వెరీ కేర్ఫుల్లీ. ఆ సెషన్ అయినాక స్టూడెంట్స్కి ఏమన్నా డౌట్స్, రైట్? సో అప్రోచ్ ఎలా ఉండాలి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మన ప్రిపరేషన్ మెథడాలజీ ఎలా ఉండాలి, మంచి ర్యాంక్ స్కోర్ చేయడానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ సిస్టమ్ అసలు ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా ఫేస్ చేయాలంటే మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఇలా మీకు వేరే డౌట్స్ ఉన్నా కానీ సెషన్ అయినాక వంశీ సార్ మీతో 1:1 you can interact and get all your doubts clarified. Okay, thank you my dear students. So now over to Vamsi sir. సో ఈ రోజు సెషన్ పెట్టడానికి రీజన్, ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఓకే విత్ తెలుగు. రీజన్ ఏంటంటే, మనము గత 5 సంవత్సరాల నుంచి ఈ విడ్జీ కాలేజ్ నడుపుతున్నాము. మాదాపూర్లో మనకి జనరల్లీ అరౌండ్ 500 స్టూడెంట్స్ యూజువల్ గా ఉంటారు. ఒక 250 గర్ల్స్, 250 బాయ్స్, వేరు క్యాంపసెస్ రెసిడెన్షియల్ నడుస్తున్నాయి. సో కాకపోతే ఎప్పుడు కూడా మనము ఈ క్యాంపెయినింగ్ అని లేకుంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు మనం పెట్టలేదు. బికాజ్ మన దగ్గర ఉన్నటువంటి సార్ చెప్పినట్టుగా దేవుడి దయ వల్ల నాకు నియర్లీ 2000 స్టూడెంట్స్ యంగ్ మైండ్స్ ని ఐఐటీస్ కి మెంటర్ చేసి పంపించే ఒక గుడ్ బ్లెస్సింగ్ ఐ గాట్ ఇట్. సో దట్ వాజ్ వెరీ లక్కీ ఆఫ్ మీ. సో ఆ విధంగా నాకున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిఫరెన్స్ ద్వారా స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవ్వడమే జరుగుతోంది యూజువల్ గా. కాకపోతే కోవిడ్ తర్వాత
కేర్‌ఫుల్లీ అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలా వస్తున్నారు కానీ, స్టూడెంట్స్‌లో కొంత ఫోకస్ తగ్గిపోవడము, అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడము, ఆ ఇంట్రెస్ట్ తగ్గడము అనేది అంటే ఆ జీల్ అనేది లేకపోవడం అనేది ఐ హావ్ అబ్జర్వ్డ్. ఎందుకలా జరుగుతోంది అనంటే, మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ కల్చరల్ షిఫ్ట్ అయింది కోవిడ్ తర్వాత. అండ్ మేబీ బికాస్ ఐ నీడ్ టు రీచ్ ఔట్ టు మోర్ పీపుల్ అని నాకనిపించి, మనకు తెలిసినటువంటి కొన్ని స్కూల్స్‌తో వి వెంట్ అండ్ ఐ స్పోక్ టు సమ్ స్టూడెంట్స్. మనకు తెలిసినటువంటి వెల్ విషర్స్ వాళ్ళ స్కూల్స్‌కెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్‌తో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు నాకు కొన్ని అనిపించాయన్నమాట. ఐయామ్ రియల్లీ సర్ప్రైజ్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ఐఐటీ అంటే ఏంటి? ఎన్ఐటీ అంటే ఏంటి? అలాగే నీట్ ఎగ్జామినేషన్ గురించి చాలా క్లారిటీ ఉంది. ఏ స్కూల్‌కెళ్ళినా సరే నేను మోస్ట్‌లీ అబ్జర్వ్ చేసింది ఎక్కువ మంది గర్ల్స్ ఉన్నారు రిలేటివ్ టు బాయ్స్. అండ్ గర్ల్స్ జనరల్లీ మోర్ యాక్టివ్‌గా ఉన్నారు. నేను అబ్జర్వ్ చేసినటువంటి స్కూల్స్‌లో. అండ్ అందరికి కూడా మోస్ట్‌లీ ఎంపీసీ, బైపీసీ అనే ఆప్ట్ చేసుకుంటున్నారు. కొందరు తప్ప. ఒక 5% మాత్రమే అదర్ కోర్సెస్ అనేది ఆప్ట్ చేసుకోవడం జరుగుతోంది. బట్ అందరికి కూడా ఐఐటీస్ అంటే ఏంటి? ఎన్ఐటీస్ అంటే ఏంటి? ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి? అనేది ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంది. దట్ ఈస్ గుడ్. గుడ్ ఫర్ దట్ అవేర్‌నెస్ పార్ట్. కాకపోతే ఏంటంటే కొన్ని ఆహ్, అపోహలు కూడా ఉన్నాయి. వాళ్ళకి అన్నెసెసరీ ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి, అపోహలు కూడా అనిపించాయి నాకు. సో, దానివల్ల మనం ప్రతి దగ్గరికి, ప్రతి స్కూల్‌కి వెళ్లి మాట్లాడడం అనేది కుదరకపోవచ్చు. ఆన్‌లైన్‌లో ఇలాగా వేరియస్ మెంబర్స్‌కి మనం రీచ్ ఔట్ అయ్యి, వాటెవర్ వి కెన్ టెల్ చెప్తే బావుంటుందనే ఉద్దేశంతో నేను ఒక చిన్న పీపీటీ తయారు చేసుకున్నాను. సో, ఈ పీపీటీలో నేను బేసిక్ అంటే మీకు ఆల్‌మోస్ట్ ఐ యామ్ అస్యూమింగ్ దట్ స్టూడెంట్స్‌కి గాని, పేరెంట్స్‌కి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుందని. అలాగే సార్ గూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. సో, నేను అక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగిన క్వెషన్స్ ఏంటి? జనరల్ ఆ క్వెషన్స్‌ని బట్టి నేను కొంత ప్రిపేర్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత నేను ఐ విల్ ఓపెన్ యూ ఫర్ యువర్ క్వెషన్స్. ఇంకేమైనా అడిషనల్‌గా మీకు క్వెషన్స్ ఉంటే మాత్రం యూ కెన్ డెఫినైట్‌లీ పోస్ట్. మనం ఓపికగా మనము వి క్లియర్ ఇట్. సో, ఇది కొంచెం లాంగర్ సెషన్ అవ్వచ్చు. ఐ ఐ ప్లీడ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ హావ్ పేషెన్స్. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందది. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలాగో మళ్ళీ యూట్యూబ్‌లో గూడా మనం పెడతాము రికార్డ్ చేసిన దాన్ని. సో, లెట్స్ గో ఆన్. ఐఐటీ ఇప్పుడు 10థ్ క్లాస్ వరకు అయితే స్టూడెంట్స్ అందరూ ఆల్‌మోస్ట్ 12 గంటలు చదువుతున్నారు. నేను ఏ స్కూల్‌కెళ్ళినా సరే. ఆల్‌మోస్ట్ 12 అవర్స్ దే ఆర్ స్టడీయింగ్. మెయిన్‌లీ 10థ్ క్లాస్‌లో 10 ఆన్ 10 9.8 అనేది టార్గెట్‌తో ఉంది. ఓకే. అది అయిపోయిన తర్వాత 10థ్ క్లాస్ తర్వాత ఏంటి అనే దాని గురించి చూస్తే, నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని కన్సర్న్స్ ఐ విల్ జస్ట్ లిస్ట్ ఔట్. ఒకటేంటంటే చేంజ్. ఇప్పుడు వాళ్ళున్నటువంటి స్కూల్ అనేది ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ కొందరు అదే స్కూల్‌లో ఉన్నారు. ఆ స్కూల్ అనేది వాళ్ళకి ఒక సెకండ్ హోమ్ అయిపోయింది. రాదర్ కొందరికి ఫస్ట్ హోమ్ అయింది వాళ్ళకి. సో, స్కూల్ ఇప్పుడు ఒక 4 మంత్స్ తర్వాత మళ్ళీ అదే స్కూల్ వెళ్ళడానికి లేదు. వేరే దగ్గరికి వెళ్ళాలి. చేంజ్ అవుతుంది. లొకేషన్ గూడా మారుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హైదరాబాద్‌కి రావాలని కోరుకుంటున్నారు. లోకల్‌గానే ఉంటే బావిలో కప్పలా అయిపోతాము. మనకి ఎక్స్‌పోజర్ రావాలి. డిఫరెంట్ కల్చర్ మెంబర్స్‌తో కలవాలి. మనం మింగిల్ అయితే మనకి బెటర్ అవేర్‌నెస్ వస్తుంది. మన పర్స్‌పెక్టివ్ మారుతుందని స్టూడెంట్స్ ఒపీనియన్ ఉంది. కాబట్టి చాలా మంది కూడా హైదరాబాద్‌కి రావాలని కోరుకుంటున్నారు. సో, లొకేషన్ మారుతుంది. క్యాంపస్ మారుతుంది. ఆబ్వియస్‌లీ ఇక్కడికొచ్చినప్పుడు లైఫ్ స్టైల్ మారుతుంది. కొందరు స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎప్పుడు హాస్టల్‌లో ఉండుండరు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు 11థ్ క్లాస్‌లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో హాస్టల్‌లో జాయిన్ అవ్వాల్సుంటుంది. అంటే చాలా వరకు వాళ్ళ వర్కులు వాళ్ళే చేసుకోవాలి. అంటే దాన్ని బట్టి షేరింగ్ గాని, మెనీ అదర్ థింగ్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతాయి. ఫ్రెండ్స్ మారతారు. అక్కడ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎప్పటినుంచో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఉండకపోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాల్సుంటుంది. టీచర్సు లైక్ సెకండరీ పేరెంట్స్ నెక్స్ట్ రిలేటివ్స్ లాగా అనుకోండి. అలా ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు మళ్ళీ కొత్త టీచర్సు, స్టాఫు. సో, లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్. ఎన్వైర్న్‌మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. కల్చర్ డిఫరెంట్ ఉండొచ్చు. సో, దట్ విల్ క్రియేట్ యాంక్సైటీ. అది ఒకటి నాకనిపించింది స్టూడెంట్స్‌లో. హౌ డు వి హ్యాండిల్ దిస్ చేంజ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి దే నో సర్టెన్ థింగ్స్. ఐఐటీ అనేది ప్రపంచంలోనే ఈ ఏజ్‌లో టఫెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఈ 11థ్ క్లాస్, 12థ్ క్లాస్ పిల్లలకి జరిగేటువంటి ఎగ్జామినేషన్‌లో వరల్డ్‌లోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇది. అలాగే నీట్ తీసుకున్నట్లయితే మోస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్. 25,00,000 మెంబర్స్ రాస్తారు. దానిలో 1,00,000 మందికే ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయి. దానిలో కూడా 40,000 మెంబర్స్‌కి మాత్రమే ఏ కేటగరీ సీట్స్ వస్తాయి దాంట్లో. అంటే లో ఫీజ్ ఉన్నవన్నమాట.
అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి త్రూ వేరియస్ ప్రోగ్రామ్స్ అదర్ ఇన్స్టిట్యూట్స్ లో ఫౌండేషన్ తరపున కొందరు చాలా 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఫౌండేషన్ రూపంలో నేర్చుకున్న వాళ్ళు ఉంటున్నారు, బెటర్ ప్రిపేర్డ్ ఉన్నారు. మరి ఇంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో నేను హ్యాండిల్ చేయగలనా, ఇంత స్ట్రెస్ నేను తీసుకోగలనా అనేది ఒకటి స్టూడెంట్స్ ఉన్నటువంటి కన్సర్న్ అది. నెక్స్ట్ది దాంతో ఏమవుతుందంటే నేను చేసింది సరిపోతుందా అనేది ఒకటి డౌట్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఒకవేళ చేయలేకపోతే నేను హ్యాండిల్ చేయగలను అన్నటువంటి కన్సర్న్ ఉంటుంది స్టూడెంట్‌కి. ఆ తర్వాత ఏంటంటే స్ట్రెస్ అనేది ఒకటి చాలా అయిపోయింది ఇప్పుడు. ఇన్‌ఫాక్ట్ నౌ సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల ఇంతకు ముందంటే బయటకి అంత అవేర్‌నెస్ లేదు కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్‌లో ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా సరే బయటకొస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. సో స్ట్రెస్ వల్ల చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు. నేను ఆ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేసుకోగలనా లేదా అనేది ఒక కన్సర్న్. ఈ స్ట్రెస్‌లో 3 రకాల స్ట్రెస్‌లున్నాయి. ఒకటేంటంటే ప్రిపరేషన్ డెఫినైట్‌లీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దట్ విల్ క్రియేట్ స్ట్రెస్. ఇన్‌హెరెంట్ స్ట్రెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఇట్‌సెల్ఫ్. అదే కాకుండా ఇన్‌స్టిట్యూట్స్‌లో కొందరు ఆ స్టూడెంట్ సైడు మరీ ఇన్‌సెన్సిటివ్‌గా ఉండడం వల్ల కూడా ఇన్‌స్టిట్యూట్ నుంచి కూడా కొంత స్ట్రెస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్‌లో కూడా కొందరు కొంచెం సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళకే వాళ్ళే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, ఈ స్ట్రెస్‌ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? ఇక్కడైతే పేరెంట్స్ దగ్గరున్నారు. మరి హాస్టల్‌లో నేనొక్కడినే గదా ఉండేది అనేది దీస్ ఆర్ ఆల్ జనరల్ డౌట్స్ స్టూడెంట్స్ హావ్. సో, దీని గురించి నేను డిస్కస్ చేస్తాను ఫర్దర్‌గా. దీనికి ముందు నేను పేరెంట్స్‌కి కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. విత్ మై ఎక్స్‌పీరియన్స్ ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్, 19, 20 ఇయర్స్ నేను నా డైలీ లైఫ్ ఏంటంటే టీనేజర్స్‌తో హ్యాండిల్ చేయడమే. చాలా మంది టీనేజర్స్ చూసాను డిఫరెంట్ మెంబర్స్‌ని. సో, టీనేజర్స్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందనేది ఐ థింక్ ఐ హావ్ సమ్ ఇన్‌హెరెంట్ అండర్‌స్టాండింగ్. దాన్ని బేస్ చేసుకొని పేరెంట్స్‌కి కొన్ని సజెషన్స్ ఐ వుడ్ లైక్ టు గివ్. దాని తర్వాత ఐ విల్ కమ్ టు ద స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. జనరల్‌గా పేరెంట్స్ ఏమవుతుందంటే ఇంతకుముందంటే ఒక ఫ్యామిలీలో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మహా అయితే 1 ఆర్ 2 పిల్లలే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని చాలా కేరింగ్‌గా చూసుకోవడము. ఇంకొకటి మన చిన్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటాము. మన పిల్లలు అలా స్ట్రగుల్ కాకూడదన్న ఉద్దేశంతో వి గివ్ లాట్ ఆఫ్ కేర్ అండ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్. వాళ్ళు అడిగినంత మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే వి డోంట్ రియలైజ్ దట్ దే హాడ్ గ్రోన్ అప్. వాళ్ళు మనకేంటంటే, మనకెప్పటికి చిన్న పిల్లల్లాగా అనిపిస్తుంటారు. ఒక్కసారిగా 10థ్ క్లాస్ వరకు ఎప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, సడెన్‌గా ఇంటర్మీడియేట్ అయినప్పుడు బయటికెళ్తున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కన్నా పేరెంట్స్ చాలా స్ట్రెస్‌గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీ షుడ్ అండర్‌స్టాండ్ థట్ యూ నో దట్ స్టూడెంట్స్ క్యాన్ డూ మచ్ బెటర్. మీకు తెలిసిన దానికన్నా గూడా యూ విల్ బి సర్ప్రైజ్డ్ హౌ దే కెన్ అడ్జస్ట్ హియర్ ఒకసారి వచ్చిన తర్వాత. సో, ప్లీజ్ రియలైజ్ దట్ దే ఆర్ గ్రోయింగ్. దే హావ్ గ్రోన్ ఎనఫ్ అండ్ యూ నీడ్ టు లెట్ దెమ్ గో ఫర్దర్. ఇంకొకటి మనము డైరెక్ట్‌గా ప్రొటెక్టివ్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్‌కి పంపించామంటే స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని బదులు మన దగ్గర ఉన్నప్పుడు ప్రొటెక్టివ్‌గా ఉన్నది. హాస్టల్‌కెళ్తే కొంచెం సెమీ ప్రొటెక్టివ్ అవుతుంది. మరీ కంప్లీట్‌గా వదిలేసినట్టు కాదు. మరీ రియల్ లైఫ్ కాకుండా సెమీ ప్రొటెక్టివ్‌లో వాళ్ళు కొంచెం అదొక ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు రియల్ వరల్డ్‌కెళ్తే ఇట్ విల్ బి బెటర్. అంటే రియల్ వరల్డ్‌లో ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి ఇదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌గా అవుతుందని మీరు తీసుకోవచ్చు హాస్టల్‌కి పంపించడం అనేది. సో, నా సజెషన్ పాసిబిలిటీ ఉంటే మాత్రం స్టూడెంట్స్‌ని హాస్టల్‌కి పంపించండి. దే విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ నాట్ జస్ట్ ద స్టడీస్. సో మెనీ సోషల్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకుంటారు. అది అవసరము వాళ్ళ ఫ్యూచర్‌లో. లెట్ దెమ్ హ్యాండిల్ కొంచెం స్ట్రెస్ అయినా, స్ట్రగుల్ అయినా గాని తప్పదది. ఎందుకంటే తర్వాత ఎలాగో వాళ్ళు భరించాల్సిందే అది. ఇది ఒక స్టేజ్‌లో మనము స్టెప్ బై స్టెప్ తీసుకుంటే వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ అది. నెక్స్ట్ థింగ్ ఎడ్యుకేషన్ అనేది మనం పిల్లలకి ఇచ్చేటువంటి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు థింక్ ఆన్ థట్ అది. యాక్చువల్లీ ఇంతకుముందు నేను దీన్ని ఇంత వోకల్‌గా మాట్లాడేవాడిని కాదు. బట్ వెరీ రీసెంట్‌లీ ఐ మెట్ విత్ సమ్ వెరీ గ్రేట్ పర్సన్. హి వాస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటు. కష్టమైనా, నష్టమైనా, పేరెంట్స్ స్ట్రగుల్ అయినా పర్వాలేదు. పిల్లలకైతే మాత్రం దే షుడ్ గివ్ ద బెస్ట్. అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కావద్దు. కావాలంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌ని కాంప్రమైజ్ చేసుకోనండి. డైలీ మనం ఎంతో ఖర్చు చేస్తుంటాం. సంవత్సరానికి ఎంతో వేస్ట్ చేస్తుంటాం. సేవ్ చేసుకోమనండి. బట్ ఎడ్యుకేషన్ అనే దగ్గర మాత్రం కాంప్రమైజ్ కావద్దు. వాళ్ళకి ల్యాండ్‌లు, ప్రాపర్టీస్, బిజినెస్‌లు ఇవ్వడం కన్నా ఎడ్యుకేషన్ ఇస్తే బెస్ట్ అనేది దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఐ ఫీల్ దట్ ఐ ఆల్సో కాంకర్ విత్ దట్. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీ పిల్లలకి ఏది బెస్ట్ అనే దగ్గర మీరు కాంప్రమైజ్ గాకుండా గివ్ దెమ్ బెస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ వి కెన్ గివ్ టు ద చిల్డ్రన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ఇది ఒక రేస్ లాంటిదే, తప్పదు. రియల్ వరల్డ్ రేస్ తప్పదు, కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి వాళ్ళు బయటకొస్తారు. ఇంటర్మీడియట్‌కి వచ్చినప్పుడు దే విల్ బికమ్ స్లైట్‌లీ ఇండిపెండెంట్ అండ్ వాళ్ళ రేస్ అది. మనం ఓన్లీ చీర్ లీడర్సే. మనం ఏంటే వాళ్ళకి షూస్ కొనివ్వగలరు, డ్రెస్ కొనివ్వగలరు, వాటర్ అందించగలరు, గ్లూకోజ్ ఇవ్వగలరు. అంతేగాని మీరు వాళ్ళ బదులు పరిగెత్తలేరు. వాళ్ళ రేస్ వాళ్ళే పరిగెట్టాలి. వి షుడ్ ఎంకరేజ్ దెమ్. వి షుడ్ బి సపోర్టివ్. వి షుడ్ బి చీర్ లీడర్స్ ఫర్ దెమ్. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వి షుడ్ లీవ్ దెమ్ టు లీడ్ దేర్ ఓన్ లైఫ్. లెట్ దెమ్ రన్ దేర్ రేస్. బట్ వి విల్ బి సపోర్టింగ్ దెమ్ ఇన్ ఆల్ పాసిబుల్ వే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ టీనేజ్‌కి వచ్చేటప్పటికి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రతిదీ నో, నో, నో అంటే వాళ్ళు దాన్ని తీసుకోలేరు వాళ్ళు. అలా అని ప్రతిదీ యెస్, యెస్, యెస్ అంటే పాడైపోతారు. కాబట్టి కొన్ని సాఫ్ట్ బౌండరీస్ ఉండాలి. సాఫ్ట్ బౌండరీస్ అంటే అప్పుడప్పుడు దాన్ని దాటొచ్చు. కానీ కొన్ని హార్డ్ బౌండరీస్ ఉండాలి. ఎప్పటికీ దాటకూడనివి. చాలా క్లియర్‌గా వాళ్ళకి చెప్పాలి. ఇవైతే నో, నో ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేయము. దిస్ ఈస్ అగెయిన్స్ట్ అవర్ వాల్యూ సిస్టమ్. ఇది తప్పనిసరిగా మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. బట్ దేర్ ఆర్ సమ్ సాఫ్ట్ బౌండరీస్. అన్ని హార్డ్ బౌండరీస్ పెడితే వాళ్ళు ఒక రెస్ట్రిక్ట్‌గా ఫీల్ అవుతారు అది. దాన్ని సాధ్యమైనంత వరకు క్రాస్ చేయడానికి ట్రై చేస్తారు. యూ నీడ్ టు హావ్ సర్టెన్ సాఫ్ట్ బౌండరీస్ అండ్ యూ నీడ్ టు హావ్ సమ్ హార్డ్ బౌండరీస్ సో దట్ ఇట్ విల్ బి ఎ బ్యాలెన్స్డ్ వన్. So that is one important thing I experienced through my learning with the students. Similarly, I want to give certain tips to students. ఇవన్నీ ఏంటంటే నేను వేరే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి నాకు వచ్చినటువంటి పాయింట్స్ అవి. ప్లీజ్ టేక్ దమ్ విత్ సిన్సియారిటీ. దానిలో ఫర్దర్ గా ఇంకేమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాము. ఓకే, నౌ ఫర్ ద స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే దిస్ ఇస్ ఎక్సైటింగ్ టైం. వెరీ వెరీ ఎక్సైటింగ్. అప్పుడప్పుడు నాకు ఈ పిల్లల్ని చూసినప్పుడు జెలసీగా ఫీల్ అవుతుంది. నేను కూడా ఈ ఏజ్ లో మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఎంత బాగుంటుందని. సో మెనీ ఆపర్చునిటీస్ అవైలబుల్ రైట్ నౌ. అసలు ఇంతకు ముందున్నటువంటి ఒక కన్వెన్షనల్ వే ఆఫ్ ప్రొఫెషనల్ కెరియర్ కాకుండా ఎంత డిఫరెంట్ గా ఉంది. ఇంకా రాను రాను చాలా చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఏఐ జస్ట్ స్టార్టెడ్ షోయింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. చాలా జరగబోతుంది ఇంకా. ఈవెన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వీళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పటికి చాలా చాలా చేంజెస్ వస్తాయి. ఎక్సైటింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఎక్సైటింగ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మన ఇండియాని ప్రపంచం మొత్తం ఎందుకు చూస్తున్నారంటే మన ఇండియాలో నియర్లీ 50 crore పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ యూత్. సో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ మనం పర్ఫెక్ట్ చేయగలిగితే వి విల్ బి స్కిల్ అప్లోడర్స్ ఫర్ ఎంటైర్ వరల్డ్ అవుతుంది అది. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ టైం ఫర్ యూ. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వేరియస్ ఎక్స్పీరియన్సెస్ తో మనం మోటివేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది, ఎస్ కరెక్ట్ మనం చేద్దాం అని అనిపిస్తుంది. కానీ ఆ మోటివేషన్ అనేది మహా అయితే ఒక 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, డిపెండ్స్. మహా అయితే ఒక 1 వీక్ ఉంటుందేమో. అంతేగాని అది ఫర్ ఎవర్ ఉండదు. మోటివేషన్ కావాలి, కానీ దానికన్నా కూడా హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అ లాట్ పర్సనలీ ఆల్సో. ఎవ్రీ టైం మోటివేట్ చేస్తాము, 2 రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. దాంతో పాటు వాళ్ళకి సక్సెస్ హ్యాబిట్స్ మీద మనం వర్కౌట్ చేసినట్లయితే అది డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. హాస్టల్‌లో వచ్చినప్పుడు అది చాలా బెటర్. హాస్టల్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ఓ పర్టిక్యులర్ టైంకి లేవాలి. నీ మార్నింగ్ రిచువల్స్ పక్కగా నువ్వే చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ బెడ్ మెయింటైన్ చేసుకోవడం, లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రేయర్ చేసుకోవడం, రైట్? ఆ రోజుకి ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ చేసుకోవడం, వర్క్ ఏముంది అంతా ఒక సిస్టమాటిక్‌గా ఒక ఆర్గనైజ్డ్ సక్సెస్ హ్యాబిట్స్ పెట్టుకుంటే అది లైఫ్‌లో చాలా చాలా యూజ్ అవుతుందది. ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్ హ్యాబిట్స్. ఒక బుక్ ఉంది, 'అటామిక్ హ్యాబిట్స్' అని ఒక బుక్ ఉంది. ఇట్ ఈస్ రిటెన్ బై ఎ టీనేజర్. ఎక్సలెంట్ బుక్ అది. ఐ రికమెండ్ ద స్టూడెంట్స్ టు రీడ్ దట్ బుక్. చాలా బాగుంటుందది. వేరెవర్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టైమ్ ప్లీజ్ రీడ్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాబిట్స్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్. స్కిల్సే ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో స్కిల్స్ ఇంపార్టెంట్. ర్యాంక్స్ కాదు. ర్యాంక్స్ వస్తాయి ఎలాగో. మనం స్కిల్స్ మీద ఫోకస్ చేసుకుంటే ర్యాంక్స్ వస్తాయి. కానీ ర్యాంక్స్ మీదే ఫోకస్ చేసుకున్నామంటే ర్యాంక్ కూడా రాదు. స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఫోకస్ ఆన్ యువర్ లెర్నింగ్ అబిలిటీస్. ఏవి నేర్చుకోవాలి దాని మీద మనం ఫోకస్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ హ్యాబిట్స్, ఫోకస్ ఆన్ స్కిల్స్. ఇవి రెండే మనకు కావాల్సింది. ఆటోమేటిక్‌గా రిమైనింగ్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. నెక్స్ట్ అనేది ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ టీనేజర్స్. మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది చాలా ఫికిల్, అవి మారుతూ ఉంటాయి. వారం వారం మారుతుంటాయి మన ఇంట్రెస్ట్‌లు. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఇప్పుడు హి ఈస్ ఇన్ 9థ్ క్లాస్ నౌ. ఒక 1 మంత్ బ్యాక్ వాడు సింగర్ అవుతా అన్నాడు. ఆ 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి పైలట్ అవుతా అన్నాడు.
ప్రస్తుతానికేమో నేను ఐ వాంట్ టు బికమ్ ఫుట్బాల్ ప్లేయర్ అంటున్నాడు. అట్లా వాడికి నెల నెలకి ఇంట్రెస్ట్లు మారుతూ ఉంటాయి. అది దట్ ఈస్ న్యాచురల్. దట్స్ నాట్ బ్యాడ్. చిల్డ్రన్‌కి ఏజ్ మనకి ఎక్స్‌పోజర్ పెరిగే కొద్దీ మన ఇంట్రెస్ట్‌లు మారాలి. దట్స్ నాట్ బ్యాడ్. కాకపోతే ఆ ఇంట్రెస్ట్‌లకి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. దాన్ని బేస్ చేసుకొని కెరియర్‌ని డెవలప్ చేసుకోవాలనుకుంటే యూ విల్ నాట్ గో ఎనీవేర్. సో ఇంట్రెస్ట్స్ ఆర్ గుడ్. బట్ డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు దెమ్. బేస్డ్ ఆన్ ఇంట్రెస్టే మనం కెరియర్‌ని డిజైన్ చేసుకోవడం అనేది చాలా చాలా డేంజరస్ అది. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్. ఈ మధ్య సినిమాల్లో కూడా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నాకు నచ్చిందే చేస్తాను. ఇట్లాంటి డైలాగులు పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సినిమా వరకు ఓకే. బట్ నచ్చిందనేది ఒక జీవితకాలం ఒకటే ఉండదు కదా! మారిపోతున్నాయి కదా! మనకు నచ్చేవి. అప్పుడు కెరియర్ ఎలా ఎళ్తుంది? కాబట్టి వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. అంతేగాని వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ ఏదైనా వచ్చిందనుకోండి, మెడిసిన్ నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి తప్పదు. ఏది అవసరమో అది చేయాలి. అంతేగాని నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చకపోతే నేను చేయను, బోరింగ్ ఉంటే నేను చేయను. ఈ బోరింగ్ అనేది వెరీ బిగ్ డీమన్ ఫర్ ది టీనేజర్స్. బోరింగ్ అనేది చాలా చాలా బిగ్ డీమన్. బోరింగ్ అయినా, నచ్చినా, నచ్చకపోయినా సరే ఇది అవసరం అనుకున్నప్పుడు అది చేయాలి. దానికోసం మనం ఎఫర్ట్ పెట్టాలి. దానికి కావాల్సిన విల్ పవర్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ హావ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ విల్ బి దేర్. అవి హాబీస్‌గా పెట్టుకోండి. కానీ దాన్ని కెరియర్‌తో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ యాస్పెక్ట్. నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జనరల్‌గా టీనేజర్స్ మనం చెప్పామనుకోండి, పేరెంట్స్ చెప్తే అదేదో వాళ్ళకి ఒక సోదిలా అనిపిస్తుంది. టీచర్స్ గూడా చెప్తే గూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. అబ్బా! మళ్ళీ క్లాస్ పీకుతున్నారు అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్ చెప్పారనుకోండి బాగా కనెక్ట్ అవుతారు. అందుకని ఈ ఏజ్‌లో ఫ్రెండ్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఎక్కువుంటుంది. యువర్ ఫ్రెండ్స్ మేక్ యువర్ క్యారెక్టర్. మీరు మంచి ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు మంచి క్యారెక్టర్ వస్తుంది. సక్సెస్‌ఫుల్ క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 10థ్ క్లాస్ వరకు ఎలాగో మీకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అక్కడ డిసైడ్ అయిపోయారు. యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో మళ్ళీ కొత్త ఫ్రెండ్స్‌ని చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అక్కడ మీరు అగైన్ యూ చూస్ దెమ్ వైజ్‌లీ. నిజంగా యాస్పైరింగ్‌గా ఉన్నవాళ్ళు బాగా లైఫ్‌లో ఏదో సాధించాలి. నేను గూడా ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి. నేను వేరే వాళ్ళకి బర్డెన్ కాకూడదు అని ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొందరు స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళతో కలిసుండి, వాళ్ళతో ఎక్కువ మనం టైమ్ స్పెండ్ చేసినట్లయితే మనం గూడా అలా తయారవుతాం. సో, కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ యూ టు రీషేప్ యువర్ క్యారెక్టర్. కాబట్టి ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ చూస్ యువర్ ఫ్రెండ్స్ అట్‌లీస్ట్ నౌ ఇన్ ఫ్యూచర్ వైజ్‌లీ సో దట్ దే విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్‌ఫుల్ క్యారెక్టర్. కొందరు స్టూడెంట్స్ ఏమవుతారంటే వాళ్ళు క్లోజ్‌గా ఉంటారు. వాళ్ళ బాధలనేవి బయటికి షేర్ చేసుకోరు. ఏమన్నా పక్కన వాళ్ళు దాన్ని కామెంట్ జేస్తారు. ఏదో నెగెటివ్‌గా అనుకుంటారు. దాన్ని టీజ్ చేస్తారనో, లేకుంటే వేరే రకంగా అనుకోని వాళ్ళు దాన్ని అలా వాళ్ళ మైండ్‌లోనే పెట్టుకుంటారు వాళ్ళు. ఆ బాటిల్ అప్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి అందుకే మనం కొన్ని అన్‌వాంటెడ్ థింగ్స్ చూస్తున్నాం ఈ మధ్యది. అలా వద్దు. అలా అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ జైల్ హియర్. యూ ఆర్ ట్రైయింగ్ టు డెవలప్ యువర్ క్యారెక్టర్, యువర్ ఐక్యూ లెవెల్స్ అండ్ ఈక్యూ లెవెల్స్. అంతేగాని దానికేదో ఒక శిక్షలాగా తీసుకొని బాటిల్ అప్ అయిపోయి ఏదో షైగా అయిపోయి అవ్వాల్సిన అవసరం లేదు. యూ బీ ఫ్రీ యువర్‌సెల్ఫ్. ఏదైనా నీకు డిఫికల్టీ ఉందంటే డెఫినైట్‌లీ యూ షుడ్ స్పీక్ అప్ అండ్ టేక్ ద హెల్ప్. నువ్వు చెప్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి హెల్ప్ తీసుకోవడానికి వి ఆర్ ఆల్ దేర్. మీ పేరెంట్స్ ఉంటారు. మేముంటాము. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్సైటింగ్ జర్నీ. వి ఆర్ ఆల్ దేర్ విత్ యూ. ప్లీజ్ డోంట్ బాటిల్ అప్ థింగ్స్. సిల్లీ థింగ్స్ అని వాళ్ళేమన్నా అనుకుంటారనే పాయింట్ మాత్రం పెట్టుకోవద్దు. ఓకే. సో లెట్ us గో ఫర్దర్ ఇన్ థట్ కేస్. సో జనరల్‌గా ఇందాక నేను చేంజ్ గురించి చెప్పాను చూడండి. చేంజ్ అనేది చాలా యాంగ్షియస్‌గా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అది న్యాచురల్ రెస్పాన్స్ అది. బయోలాజికల్లీ వి ఆర్ ట్యూన్డ్ లైక్ దట్. చేంజ్‌కి మన బాడీ ఆటోమేటిక్‌గా నెగెటివ్‌గా తీసుకుంటుంది. బట్ చేంజ్ ఈస్ ఇన్నెవిటబుల్. చేంజ్ లేకుండా లైఫ్ ఉండదు. లైఫ్‌లో చేంజ్ ఉండాలి. మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీ బాడీ సైజు, ఇప్పుడున్న బాడీ సైజు డెఫినైట్‌లీ చేంజ్ అవ్వాలి. చేంజ్ ఈస్ లైఫ్. కాబట్టి చేంజ్ తప్పదు. సో చేంజ్ ఈస్ ఇన్నెవిటబుల్. వి హావ్ టు యాక్సెప్ట్ దట్. కాకపోతే ఆ చేంజ్‌ని మనం పాజిటివ్‌గా తీసుకుంటే గ్రో అవుతాము. లేదనుకుంటే విల్ బి సఫోకేటింగ్. కాబట్టి ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ హావ్ టు బి రెడీ విత్ ఇట్. దేర్ ఈస్ నో వే అదర్ వే. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అండ్ యూ నీడ్ టు కమ్ ఔట్. ఇంకొక పాయింట్ ఇక్కడ స్టూడెంట్స్ ప్రతిదాన్ని స్ట్రెస్ అంటారు. అదొక మిస్‌కన్సెప్షన్ ఉంది. ఐ విల్ టెల్ యూ గోయింగ్ ఆన్ ఫర్దర్. ఫిజికల్ స్ట్రగుల్ అనేది స్ట్రెస్‌కి సంబంధం లేదు. ఫిజికల్‌గా చాలా స్ట్రగుల్ అయినా సరే, మెంటల్లీ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా నచ్చిన గేమ్ మీరు ఆడుతున్నారనుకోండి. ఏదో ఫుట్‌బాలో లేకుంటే బాస్కెట్‌బాలో ఫిజికల్‌గా బాగా స్ట్రగుల్ అవుతారు మీరు. స్ట్రెస్ అవుతారు. కింద పడతారు. దెబ్బలు తగులుతాయి. కానీ సైకలాజికల్‌గా స్ట్రెస్‌గా ఫీల్ అవ్వరు మీరు. హ్యాపీగా ఉంటారు మీరు. సో, ఫిజికల్ స్ట్రగుల్‌ని మీరు స్ట్రెస్‌తో మీరు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు.
ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్ ఇక్కడ మనము ఈ కోచింగ్ గాని, కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళినప్పుడు ఫిజికల్‌గా వర్క్ చేయాలి తప్పదు. కష్టపడకుండా ఏది రాదు. మినిమమ్ 12 అవర్స్, 13 అవర్స్ అనేది తప్పదు చేయాలి. కానీ దాన్ని స్ట్రెస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి రిలేటెడ్‌గా ఆఫ్‌కోర్స్ మనం చాలా కొన్ని చాలా మనము మాట్లాడతాము యాస్ వి గో ఆన్. ఆఫ్‌కోర్స్ ఇఫ్ యూ జాయిన్ అస్ చాలా మనం డిస్కస్ చేస్తుంటాము. లాట్ ఆఫ్ కౌన్సెలింగ్ విల్ హ్యాపెన్ ఇట్. ఎనీవే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇదొకటి నేను టైమ్ అండ్ అగైన్ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసింది. లైఫ్‌లో బ్యాలన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. డ్యూ టు వేరియస్ రీజన్స్ అది. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ గిటార్ స్ట్రింగ్ ఉందనుకోండి. ఆ గిటార్ స్ట్రింగ్‌ని మనం బాగా టైట్ చేసేసామనుకోండి, బ్రేక్ అయిపోతుంది. టైట్ చేస్తే మ్యూజిక్ వస్తుంది గానీ ఇంకా టైట్ చేసి, ఇంకా టైట్ చేసి, ఇంకా టైట్ చేసి బ్రేక్ అయిపోతుంది ఖచ్చితంగా అది. సో, అలాగ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ నడుపుతాయి. మరీ టైట్ చేసేయాలి, మరీ ఎక్కువ వర్క్ ఇచ్చేయాలి, మరీ డంప్ చేసేసేయాలి, మరీ ఇచ్చేసి వాళ్ళు ఫుల్లు వాడు ఖాళీ ఉంచామంటే మనం కంట్రోల్ చేయమనే ఉద్దేశంతో వాళ్ళు ఫుల్ బిజీ చేసేసేయాలి, టైట్ చేసేసేయాలని చేస్తుంటారు కొందరు. దట్ ఈస్ నాట్ గుడ్. పర్సనాలిటీ బ్రేక్ డౌన్ అయిపోతుంది. వాళ్ళు నెగెటివ్ మైండ్ సెట్‌కెళ్ళిపోతారు. అలా అని మరీ లూజ్‌గా పెట్టేసామనుకోండి. అలా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. కంప్లీట్ లూజ్ చేసేస్తారు. ఆడుకోండి, ఎంజాయ్ చేయండి అంతే. ఏముండదు. హ్యాపీగుంటారు పిల్లలు. 2 ఇయర్స్ అయ్యేంత వరకు హ్యాపీగుంటారు. కానీ ఫైనల్‌గొచ్చినప్పుడు రిజల్ట్ రాదు. నో మ్యూజిక్. లూజ్ అయినా సరే నో యూజ్. మరీ టైట్ అయిపోయినా బ్రేక్ డౌన్ అయిపోతాము. మరీ లూజ్ అయినా సరే యూజ్‌లెస్ అవుతుంది కాబట్టి ఆప్టిమమ్ బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది. ఆ టెన్షన్ అనేది అవసరం. ఆప్టిమమ్ టెన్షన్ అవసరము. అవసరమైనప్పుడు కొంచెం రిలాక్సింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మ్యూజిక్ అనేది వస్తుంది. మన రిజల్ట్ వస్తుంది. కాబట్టి డోంట్ థింక్ థట్ స్ట్రగుల్ ఈస్ బ్యాడ్. స్ట్రగుల్ అవసరమే. కాకపోతే అలా అని రోజంతా కూర్చొని మీరు జిమ్‌లో కూర్చొని ఎక్సర్‌సైజ్ చేశారనుకోండి, మజిల్స్ సోర్ అయిపోతాయి. అసలేమి చేయకపోతే మజిల్స్ డెవలప్ కావు. సఫిషియంట్ మజిల్ స్ట్రెయిన్ అవ్వాలి. అండ్ అగైన్ మనం సఫిషియంట్ రెస్ట్ కూడా ఇవ్వాల్సుంటుంది. అప్పుడే మనం మజిల్ గ్రోత్‌ని చేయగలం. సేమ్ ఈస్ ద కేస్ విత్ మన మెంటల్ స్ట్రెంత్ ఆల్సో. కాబట్టి దిస్ ఆప్టిమైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరైతే ఎడ్యుకేషన్ మెంటర్స్ ఉంటారో, ఎడ్యుకేషన్ హెడ్స్ ఉంటారో, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నవాళ్ళు ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే స్టూడెంట్స్ చాలా సక్సెస్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. వి ఆర్ డీలింగ్ విత్ ద టీనేజ్ మైండ్స్ హియర్. వాళ్ళని మనమే షేప్ అప్ చేస్తాం. ఇలా ఈ ఈ నెక్స్ట్ జనరేషన్‌కి. కాబట్టి వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఈ సిట్యుయేషన్‌లో మనం హ్యాండిల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశ్యం అది. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ గురించి. ప్లీజ్ అండర్‌స్టాండ్ స్టూడెంట్స్, పేరెంట్స్ గూడా స్ట్రెస్ బ్యాడ్ కావాల్సిన అవసరం లేదు. ఇది సైంటిఫిక్‌గా ఉన్నటువంటి రిసర్చ్ అది. స్ట్రెస్ బ్యాడ్ అని అనుకోవద్దు. అసలు స్ట్రెస్సే లేదనుకోండి. చూడండి ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెస్ అనుకోండి. వై యాక్సిస్ మీద పెర్ఫార్మన్స్ అనుకోండి. అసలు ఏమీ స్ట్రెస్ లేక జీరో స్ట్రెస్ ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. లేకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. కానీ పెర్ఫార్మన్స్ మనం సరిగ్గా ఇవ్వలేం. అలా అని మరి టూ మచ్ స్ట్రెస్ చేసామంటే బర్న్‌ఔట్ అయిపోతాం. స్ట్రెయిన్ అవుతాం, బర్న్‌ఔట్ అయిపోతాం. టూ లిటిల్ ఉన్నా బ్యాడే. టూ మచ్ ఉన్నా సరే బ్యాడే. మనము ఈ ఆప్టిమమ్ స్ట్రెస్ చేసినప్పుడే మన మాక్సిమం పెర్ఫార్మన్స్ వస్తుంది. ఇది సైంటిఫిక్ స్టడీ. నేను రాసింది కాదిది. మీరు లెర్నింగ్ సైకాలజీ చూసినట్లయితే దానిలో దీని గురించి చాలా రిసర్చ్ వర్క్ ఉంది. సో, స్ట్రెస్ అనేది నాట్ నెసెసరీలీ బ్యాడ్. కొంత ఆప్టిమమ్ స్ట్రెస్ అనే దాని వల్ల మన పెర్ఫార్మన్స్ బెటర్‌గా చేస్తాం అనేది ఇట్స్ వెరీ మచ్ టెస్టెడ్ అండ్ ట్రైడ్. కాబట్టి ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. స్ట్రెస్ నీడ్ నాట్ బి బ్యాడ్ ఆల్ ద టైమ్స్. ఇంకొకటి ఈ చేంజ్ దాని గురించి ఇది మీరు ఐ వాంట్ యూ టు ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. మనం ఎప్పుడైనా చేంజ్ అవ్వాలనుకుంటే మనకి ఇది ఒక లైఫ్ సైకిల్ అన్నమాట. చేంజ్ అంటే. ఫస్ట్ ఏదైనా ఒక సడెన్ చేంజ్ వచ్చిందంటే మనం షాక్ అవుతాం. తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయం మనం డినయల్‌కెళ్తాం. ఆ తర్వాత సమ్‌టైమ్స్ మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బ్లేమ్ చేస్తాము. యాంగర్‌గా ఫీల్ అవుతాం. కొన్నిసార్లు భయపడతాము. ఆ తర్వాత మనం ఏదో వాళ్ళతో నువ్వు ఇది చేస్తే ఇది చేస్తావా అని బార్గెనింగ్‌కెళ్తాము. ఇదంతా రెసిస్టెన్స్ ఫేజ్ అంటాం. చేంజ్‌లో స్టార్టింగ్‌లో రెసిస్టెన్స్ ఫేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంక మనం ఏం చేయలేము, తప్పదు అనుకున్నప్పుడు డిప్రెషన్‌కెళ్ళిపోతాం మనం. ఆ తర్వాత మళ్ళీ ఇంక యాక్సెప్ట్ చేయడం మొదలుపెడతాం. ఓకే. ఈ చేంజ్ తప్పదని యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ వి స్టార్ట్ అడ్జస్టింగ్ టు ఇట్ అండ్ ఎక్స్‌ప్లోర్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్. ఇది జనరల్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు స్టూడెంట్స్ ఏమో చాలా క్విక్‌గా ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకుంటారు. ఈ మొత్తం సైకిల్ అనేది కొందరు స్టూడెంట్స్‌కి మేబీ 2, 3 వీక్స్‌లో అయిపోతుంది. కొందరు స్టూడెంట్స్‌కి మేబీ 2 మంత్స్ పట్టొచ్చు. సో, కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. నేను యాక్చువల్లీ అదర్ బిగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో నేను వర్క్ చేస్తున్నప్పుడు, వాళ్ళు స్టార్టింగ్‌లో ఒక 2 వీక్స్ బ్రిడ్జ్ కోర్స్ అని నడుపుతారు. ఆ 2 వీక్స్‌లో అసలు పిల్లలే రావడమే చాలా లేట్‌గా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. అంతా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటారు. అడ్జస్ట్ అవ్వడమే కాదు వాళ్ళకి. ఈ టైంలో ఆ 2 వీక్స్ అయిపోతుంది బ్రిడ్జ్ కోర్స్.
బ్రిడ్జ్ కోర్స్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ వాళ్ళేమో మెంటల్లీ ఇంకా ఈ రెసిస్టెన్స్ ఫేజ్‌లోనే ఉంటారింకా. ఈ రెసిస్టెన్స్ ఫేజ్ నుంచి డిప్రెషన్‌కెళ్తారు గానీ, ఇంకా ఆ యాక్సెప్టెన్స్ ఫేజ్‌కనేది జరగదు జనరల్‌గా. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. కాబట్టి ఈ ప్రాసెస్‌ని మనం చాలా కేర్‌ఫుల్‌గా అనలైజ్ చేసి, మన ఇన్‌స్టిట్యూట్‌లో అయితే మాత్రం ఆ బ్రిడ్జ్ కోర్స్ 6 వీక్స్ ఇస్తాం మనం. సో దట్ వి కెన్ గివ్ మోర్ టైమ్ ఫర్ దెమ్ టు రికవర్ దిస్. అండ్ వి డూ లాట్ ఆఫ్ మెంటరింగ్, మోటివేషన్ సెషన్స్ ఇట్లాంటివి చేస్తుంటాం అన్నమాట. సో ఈ రెసిస్టెన్స్ ఫేజ్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది డిఫరెంట్ అది. అక్కడ మనం కొంచెం రీఅష్యూరింగ్‌గా ఉండాలి, కేరింగ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఫ్యాక్ట్స్ కరెక్ట్‌గా ఉండాలి. తప్పదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అప్పుడు గూడా మనం వాళ్ళకి పనిషింగ్ చేస్తే కష్టమవుతుంది. అక్కడ మనం వాళ్ళకి హోప్ క్రియేట్ చేయాలి. వాట్ దే హావ్ డన్ సో ఫార్ ఇంకా ఏం చేయగలం అనేది ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెన్ దే ఆర్ ఇన్ గ్రోయింగ్ స్టేజ్ మనం ఇంకా పుష్ చేయాలి వాళ్ళు. ఇంకా స్ట్రెస్ చేంజ్ చేయాలి. ఇంకా పుష్ చేయాలి, ఇంకా పుష్ చేయాలి. వాళ్ళ టార్గెట్‌ని పెంచాల్సి ఉంటుంది. ఇవేమి లేకుండా వాళ్ళని కంటిన్యూస్‌గా పుష్ చేసుకుంటూ ఎళ్తున్నాం అనుకోండి, ఈ ఇనీషియల్ స్టేజ్‌లోనే ఉండి వాళ్ళు బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దిస్ ఈస్ వన్ సైకలాజికల్ ఇష్యూ దట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హియర్ ఇన్ ద తెలంగాణ స్టేట్స్. అఫ్‌కోర్స్ మోస్ట్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్స్ ఇది వాళ్ళు హ్యాండిల్ చేయకపోవడం వల్ల జరుగుతోంది. సో, ఐ వాంట్ దట్ ప్లీజ్ అండర్‌స్టాండ్ దిస్ వేరెవర్ యూ ఆర్ జాయినింగ్ ఇది సైకిల్ ఉంటుంది. అట్‌లీస్ట్ అవేర్‌నెస్ ఉంటే అట్‌లీస్ట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది ఒక పాయింట్ అది. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్లస్ ఆల్ ద స్టూడెంట్స్. ఎప్పుడైనా మీరు కొత్తగా జరిగేటప్పుడు కొంత టైమ్ ఇవ్వాలి అడ్జస్ట్ అవ్వడానికి. ఇమ్మీడియేట్‌గా వచ్చిన వెంటనే ఆహ్, తోసేస్తే మాత్రం ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఒక 1%, 2% ఉంటారు. క్విక్‌గా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి మంచి స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ స్ట్రెస్ టాలరెన్స్ ఎక్కువుంటాయి. అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారు. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, జనరల్‌గా స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి భయపడుతుంటారు. అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా! అమ్మో! కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎంత టఫ్, అంత టఫ్ అంటున్నారు. అసలు చాలా స్ట్రెస్ ఉంటుందంట కదా! అనేది. ఆహ్, అసలు నా ఉద్దేశం ప్రకారం అంటే అసలు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కెళ్తే యూ హావ్ నథింగ్ టు లూజ్. నా ఒపీనియన్ ప్రకారం అయితే యూ హావ్ నథింగ్ టు లూజ్. ఇట్స్ ఆల్‌వేస్ దేర్ టు గెయిన్. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ముందు మీరు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అవ్వడానికి ఒక 2 ఇయర్స్ ఏదైనా ఒక ప్రోగ్రామ్‌లో అటెండ్ చేయాలనుకోండి. మీకు ఒక మంచి సక్సెస్ హాబిట్స్ ఫార్మ్ అవుతాయి ముందు. అవి లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడతాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలాగో వస్తుంది. మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు మీకు. ఈ ఫ్రెండ్స్ అనేది నెట్వర్క్ అవుతుంది. వీళ్ళు పెద్దయిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు సీఈఓస్ ఎవరో అవుతారు. వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవుతారు. మీకు మంచి కనెక్ట్స్ అవుతాయి అప్పుడు. ఫ్యూచర్‌లో మీకు మంచి గ్రోత్ ఉంటుంది వాళ్ళ వల్ల. ఇంప్రూవ్డ్ స్ట్రెస్ టాలరెన్స్. ఇప్పుడేంటంటే కొంచెం డెలికేట్‌గా ఉంటారు పిల్లలు. అప్పుడేంటంటే కొంత ఎక్స్‌ట్రా స్ట్రెస్ ఇచ్చినా సరే తీసుకునేట్టుగా వాళ్ళు స్ట్రాంగ్‌గా తయారవుతారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను చాలా చూసానులే ఐఐటీకే ప్రిపేర్ అయ్యాను, లేకుంటే నీట్‌కే ప్రిపేర్ అయ్యాను. దీంతో పోల్చుకుంటే ఇది పెద్ద లెక్క అనేటువంటి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు. ఇంకొకటి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక స్కిల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. మనకి లైఫ్‌లో ప్రతి దానిలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్‌గా రియాక్షన్ ఏంటంటే ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతాం. అలా లేకుండా కొంచెం ఆబ్జెక్టివ్‌గా ఆలోచించి ఒక సైంటిఫిక్ అప్రోచ్‌తో ఇది మీకు కంటిన్యూయస్‌గా అదే ఉంటుంది. మీకు ప్రాబ్లమ్ సాల్వింగే గదా! కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే. సో, అది కంటిన్యూయస్‌గా మీరు 30, 35,000 క్వెషన్స్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంటే మీకు ఇంగ్రెయిన్ అయిపోతుందన్నమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది. సైంటిఫిక్‌గా ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఒక్కరికి 2 ఇయర్స్ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి స్కిల్స్ ఇవి. దీంతో పాటు కొందరు స్టూడెంట్స్‌కి గుడ్ ర్యాంక్ కూడా రావచ్చు. అండ్ అడ్మిషన్ ఇంటూ గుడ్ యూనివర్సిటీస్ గూడా గావచ్చు. ఇది అందరికి రాకపోవచ్చు. ఐఐటీలోనే అందరికి రావాలంటే మనం గ్యారంటీ చేయలేం గదా! 15,00,000 మంది ఐఐటీ రాస్తే దానిలో ఒక 15,000 మంది వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఆఫ్‌కోర్స్ అదర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి గుడ్ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. బట్ డెఫినైట్‌లీ ఈ స్కిల్స్ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ రాసిన వాళ్ళు అందరికొస్తాయి కంపల్సరీగా. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఐఐటీయే గాకుండా మనకి వేరియస్ అదర్ యూనివర్సిటీస్ గూడా ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ యాస్ వి గో ఆన్. సో, జనరల్‌గా స్టూడెంట్ ఎలా ఉంటాడంటే, వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళు చాలా నారోగా జూస్తారు. అంటే ర్యాంకొస్తే సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ నా లైఫ్ వేస్ట్. నేను వేస్ట్. నేను దేనికి పనికిరాను. అనేటువంటి నారో డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ వల్ల ఈ స్ట్రెస్ వస్తుందని నా ఒపీనియన్ అది. యూ సీ వాట్ ఆర్ ద అదర్ బెనిఫిట్స్ యూ హావ్. యూ ఆర్ ఆల్‌వేస్ గెయినింగ్. దేర్ ఈస్ నథింగ్ టు లూజ్ హియర్. యూ బ్రాడెన్ ద డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. అటువంటి మనం పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటే గుడ్ ర్యాంక్ గూడా వస్తుంది ఆటోమేటిక్‌గా. ఈ స్ట్రెస్‌లో ఉండటం వల్ల మనం సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల ర్యాంక్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ర్యాంక్ వస్తుందా లేదా తర్వాత విషయం. ముందైతే మాత్రం నువ్వు డెఫినైట్‌లీ యూ విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్ అది. అంటే కోచింగ్ తీసుకోకపోవడం కన్నా కోచింగ్ తీసుకోకపోవడం వల్ల నువ్వు బెటర్ అవుతావు ఖచ్చితంగా.
ఇన్‌ఫాక్ట్ నా ఒపీనియన్ అసలు కోచింగ్ తీసుకోకపోవడం అనేది డేంజర్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్, యూ ఆర్ ఇన్ ఎ డేంజర్. మీ కెరియర్ క్లోజ్ అయిపోతుంది. ఇండియాలో మీకు టాప్ యూనివర్సిటీస్‌లో ఎక్కడా గూడా అడ్మిషన్ రాదు. మీరు యూఎస్‌కో లేక బయటికెళ్ళి పేరెంట్స్ కోట్ల రూపాయలతో సీట్లు కొని చేయించుకోవడమే. అంతేగాని లేదంటే ఇక్కడ గూడా చిన్న చిన్న లోకల్ కాలేజ్‌లో గూడా వాళ్ళు డొనేషన్స్ 25 లాక్స్ తీసుకుంటారు. ఏదో ఎంసెట్ ద్వారా ఇస్తారు. ఆ తర్వాత జాబొచ్చినా అక్కడ జాబ్‌లు రావు చాలా మందికి. వచ్చిన 10,000 మంత్లీ సాలరీస్ అలా ఉంటాయి. సో, దానికి బదులు ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ సమ్ అదర్ థింగ్స్. కిరాణా షాప్ పెట్టుకోవడం బెటర్. అంటే కెరియర్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళకపోతే డేంజర్. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ వెళ్తే సేఫ్ అది. స్ట్రగుల్ అవుతుంది సరే. కానీ సేఫ్ అదే. ఎందుకంటే ఏదో ఒక దానిలో మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ ఆల్‌వేస్ గెయిన్స్ హియర్. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ థిస్ అండ్ గో విత్ ఎ డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ హియర్. కొన్ని జనరల్ పాయింట్స్ చెప్తాను. ఇప్పటివరకు నేను క్వాంటిటేటివ్ గాకుండా క్వాలిటేటివ్ డిస్కస్ చేసాము. ఇప్పుడు మనకి ఐఐటీలో ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే ఇవి గవర్నమెంట్ ఫండెడ్‌వి. ఎన్ఐటీస్, ఐఐటీస్ తర్వాత నెక్స్ట్ మనకి ఇండియాలో టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ యూనివర్సిటీస్ అంటే ఎన్ఐటీస్. ఈ ఎన్ఐటీస్‌లో నాకు సీట్ రావాలి అంటే మనకి రావాల్సిన మార్కులు చూడండి. అగ్రీడ్ దే ఆర్ వెరీ కాంపిటీటివ్. అగ్రీడ్ దే ఆర్ వెరీ టఫ్. బట్ మీకు రావాల్సిన మార్కులు చూడండి. 150 మార్క్స్ వస్తే జనరల్ కేటగిరీ స్టూడెంట్‌కి 150 మార్క్స్ వస్తే ఔట్ ఆఫ్ 300. 300కి 150 మార్క్స్ వస్తే నీకు ఎన్ఐటీలో ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది. నేషనల్లీ రెప్యూటెడ్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అంటే మనకి ఎన్ని మార్కులు కావాలి? జస్ట్ 50% మార్క్స్ కావాలి. మనకి 90% మార్క్స్ అవసరం లేదు. మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో లాగా 99, 98 అవసరం లేదు. ఎగ్జామ్ టఫే. అందువల్ల చాలా మంది గివ్ అప్ కొట్టేస్తారు. నిజంగా ఇప్పుడు 15 లక్షల మంది రాస్తారు గానీ, జెన్యూన్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల కట్ ఆఫ్‌లు కూడా తక్కువుంటాయి. సో, 50% మార్క్స్ వస్తే చాలు మనకి ఎన్ఐటీలో సీట్ వస్తుంది. అది జనరల్ కేటగరీ. ఒకవేళ మనం అదర్ కేటగరీ వెళ్తే ఇంకా తగ్గుతాయి మనకి పర్సెంటేజెస్ అనేవి. సో, సిమిలర్‌లీ మనము నీట్‌కెళ్ళామనుకోండి. ఐ థింక్ ద పిక్చర్ మే నాట్ బి వెరీ క్లియర్. 2024లో యాక్చువల్లీ కట్ ఆఫ్‌లు పెరిగాయి. నీట్‌లో మనకి 720 మార్క్స్‌కి ఎగ్జామ్ పెడతారు. ఎంబీబీఎస్ సీట్ కోసము. దానికి మనకి రావాల్సినటువంటి మార్కులు నియర్లీ 500. ఓకే. 500 వస్తే మనకి జనరల్ కేటగరీలో సీట్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్ చూడండి? 70% మార్క్స్. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే 450, 460 ఎంతో ఉన్నదది. ఈసారి కొంచెం కట్ ఆఫ్ పెరిగింది. అయినా సరే చూడండి 70% మార్క్సే మనకు కావాల్సింది. 60% అంటే ఫస్ట్ క్లాస్ గదా! మీకు బోర్డ్ ఎగ్జామ్‌లో 70% అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్. కామన్ అది. కాబట్టి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ టఫ్ అయినా దానికి కావాల్సినటువంటి మార్కులనేది అంత కాంప్లికేటెడ్ గాదు. కాబట్టి మంచి మెంటర్ దొరికి మీకు స్మార్ట్‌గా ప్లానింగ్ ఇచ్చి మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే సాధించడం అనేది అంత కాంప్లికేటెడ్ కాదు. చెయ్యొచ్చు. ఇట్స్ నాట్ వెరీ వెరీ టఫ్. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ ఇయర్. మీరు గూడా చేయగలరు. ప్రతి ఒక్కరు చేయగలరు. ఫౌండేషన్ ఉంటేనే చేయగలం అనేది అదొక మిత్ అది. ఇన్‌ఫాక్ట్ ఫౌండేషన్ అనేది నా ఒపీనియన్ ప్రకారము జస్ట్ స్టార్టింగ్‌లో ఒక 2-3 మంత్స్ తప్ప దాని ఉపయోగం అనేది పెద్దగా ఉండదు. జెన్యూన్ ఫౌండేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే ఈ కాస్మెటిక్ ఫౌండేషన్ జరుగుతూ ఉంటుంది యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్‌లో. అది దానివల్ల మహా అయితే ఒక ఫస్ట్ 2 మంత్స్ ఆ ఫెమిలియారిటీ వల్ల కంఫర్ట్ వస్తుంది గానీ, ఐఐటీ ర్యాంక్‌ని డిమాండ్ లేకుంటే కమాండ్ చేసేంత డిఫరెన్స్ అయితే మాత్రం ఫౌండేషన్ వల్ల ఉండదు. ఫౌండేషన్ ఉంటే మంచిదే. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొంత కంఫర్ట్ ఉంటుంది. ఫౌండేషన్ లేదనుకో ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఒక 2 మంత్స్ మీరు కొంచెం వాళ్ళతో పోల్చుకుంటే లిటిల్ స్లో ఉన్నట్టు అనిపిస్తారు. ఆ తర్వాత మీ హార్డ్ వర్క్‌ని ఎవ్వరు ఆపలేరు. మీకున్నటువంటి కమిట్మెంట్‌తో మీరు ఖచ్చితంగా వాళ్ళని దాటగలరు. ఇన్‌ఫాక్ట్ ఫౌండేషన్ ఉన్న వాళ్ళతో వేరే ప్రాబ్లమ్. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు. నేను అన్నీ చేయగలుగుతున్నానని. ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్ ఆల్సో సమ్‌టైమ్స్. ఓకే. సో, థిస్ ఈస్ అబౌట్ ది మార్క్స్ యూ సీ హియర్. ఇంకొక పాయింట్ ఇక్కడ నీట్‌కొచ్చినప్పుడు ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా కొందరు స్టూడెంట్స్ నీట్‌కి వెళ్ళేవాళ్ళు మ్యాథమెటిక్స్ భయపడి నీట్‌కెళ్తే మాత్రం బైపీసీకి వెళ్తే మాత్రం స్ట్రగుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్‌లో ఫిజిక్స్ అనేది కూడా ఉంటుంది. 25% వెయిటేజ్. ఈ ఫిజిక్స్‌లో మేజర్‌గా మ్యాథమెటిక్స్ చాలా ఎక్కువుంటుంది. అసలు మ్యాథ్స్‌లో కన్నా ఫిజిక్స్‌లో మ్యాథమెటిక్స్ ఎక్కువుంటుంది ఇంటర్మీడియేట్‌లో. సో, స్టూడెంట్స్ జనరల్‌గా ఫిజిక్స్ బాగా స్ట్రగుల్ అవుతారు. కాబట్టి మీరు ఎక్కడైతే ఈ నీట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఫిజిక్స్ అనేది బాగా చూసుకోండి. ఎందుకంటే బయాలజీ జనరల్‌గా స్టూడెంట్స్ బానే చేస్తారు. టీచర్స్ బానే చెప్తారు.
నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా అది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చదువుకుంటారు. మోస్ట్‌లీ అది మెమరైజేషన్ మీదే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టేసుకుంటారు అయిపోతుంది. కెమిస్ట్రీలో కూడా ఇనార్గానిక్ మోస్ట్‌లీ మెమరీ బేస్డ్ ఉంటుంది. ఆర్గానిక్ లిటిల్ లాజిక్ స్టార్టింగ్‌లో కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది గానీ పెద్దగా ఉండదు. ఫిజికల్ కెమిస్ట్రీలో కొంచెం 1 ఆర్ 2 క్వెషన్స్ న్యూమెరికల్ వస్తాయేమో. బట్ మేజర్‌గా ఫిజిక్స్ తీసుకుంటే మాత్రం ఆల్‌మోస్ట్ అన్నీ గూడా న్యూమెరికల్ క్వెషన్స్ వస్తాయి మ్యాథమెటికల్. అక్కడ ఈ బైపీసీ యాస్పైరింగ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఎందుకంటే ఇంటర్మీడియేట్‌లో వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణాటక ఎళ్ళామనుకోండి అక్కడ ఎంబైపీసీ ఉంటది. అంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ చదవాలి ఇంటర్మీడియేట్‌కి. ఇక్కడ మనకి ఆ ప్రొవిజన్ లేకపోవడం వల్ల మ్యాథ్స్‌లో వాళ్ళు కొంచెం వీక్‌గా ఉంటారు. అందువల్ల ఫిజిక్స్ వాళ్ళు భయపడతారు. కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఫిజిక్స్ దగ్గర ప్రాపర్ గైడెన్స్ ఉన్న వాళ్ళని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఫిజిక్స్‌కి మనం ఒక సెపరేట్ డ్రిల్లింగ్ కోర్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ పెట్టామది. సో ఎనీవే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వి కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. బట్ దట్స్ ఐడియా. లెట్స్ గో ఆన్ ఫర్దర్. అలాగే ఇప్పుడు మనము ఐఐటీ జేఈఈ మెయిన్స్ తీసుకున్నట్లయితే ఎన్ని సీట్లున్నాయి? అంటే ఐ జస్ట్ గేవ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఎన్ఐటీస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఒక 20,000 అప్రాక్సిమేట్‌లీ. ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. ఇవి బాగా గ్రో అవుతున్నాయి. నియర్లీ ఒక 6,000. ఫర్దర్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు యాడ్ మోర్ హియర్. గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆర్ దేర్ ఫర్దర్. ఇవి ఒక 6,000 ఉంటాయి. అండ్ ఇవి కాకుండా దేర్ ఆర్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవన్నీ లిస్ట్ చాలా పెద్దదుంటుంది. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్. మొత్తం కలిపి నియర్లీ ఒక 50,000 సీట్స్ ఉన్నాయి. అంటే ఐఐటీనే అని కాదు. ఐఐటీ కాకపోతే ఎన్ఐటీ ఉంది. ఎన్ఐటీ కాకపోతే ట్రిపుల్ ఐటీ ఉంది. ట్రిపుల్ ఐటీ కాకపోతే ఇంకా ఉన్నాయి. సో, కాబట్టి నాకు ఐఐటీ ర్యాంక్ లేకపోతే నేను వేస్టు అనే అవసరం లేదు. వస్తే వెరీ గుడ్. యూ ఆర్ గ్రేట్. నో డౌట్ అబౌట్ ఇట్. విల్ ఆల్ బి వెరీ హ్యాపీ. కాకపోతే అదొక్కటే పెట్టుకొని అంటే సక్సెస్‌ని చాలా నారోగా డిఫైన్ చేసి, అది రాకపోతే నా లైఫ్ వేస్ట్ అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ అవైలబుల్. అంటే ఐఐటీ కోచింగ్ అవసరం. ఐఐటీ అంత అవసరం కాదు. ఐఐటీ కోచింగ్‌లో మీరు నేర్చుకునేవి చాలా ఉంటాయి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐఐటీ వస్తే ఇట్ ఈస్ లైక్ చెర్రీ ఆన్ ద కేక్. రాకపోయినా సరే మీరు నేర్చుకున్నటువంటి ఆ స్కిల్స్ వల్ల మీరు ఆబ్వియస్‌లీ మీరు లైఫ్‌లో చాలా బాగా డెవలప్ కాగలరు. అలాగే మీకు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీస్ ఉన్నాయి. ఇవి ఒక 17,000 ఉన్నాయి. నెక్స్ట్ వి హావ్ దిస్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. 2 ఉంటాయి. హైదరాబాద్‌లో ఒకటుంది. బెంగుళూరులో ఒకటుంది. అలా గాకుండా ఇంక ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఢిల్లీలో ఉంటుంది. ఈ 3 ఇన్‌స్టిట్యూట్స్ కలిపి ఒక ఆల్‌మోస్ట్ ఒక 6,000 ఉంటాయి సీట్స్. అండ్ మెనీ అదర్ లైక్ థిస్. సో, ఇక్కడ గూడా మీకు నియర్లీ ఒక 30,000 సీట్స్ దాకా వస్తాయి. 32,000 వరకు వస్తాయి. ఇవి చాలా ఉన్నాయి మనకి. అంటే అదొక 50 ఇదొక 30 80,000 సీట్స్ ఉన్నాయి మనకి. ఇవి కాకుండా ఎంసెట్ ద్వారా లోకల్‌గా చాలా ఉన్నాయి మనకి. సీబీఐటీ నంబర్ 1 వెరీ గుడ్. మొన్న లాస్ట్ ఇయర్ సీబీఐటీలో ఐ థింక్ అరౌండ్ 80 లాక్స్ సాలరీ ప్యాకేజ్ వచ్చింది రిక్రూట్‌మెంట్‌లో, క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో. అంతెందుకు నేను చిన్న ఒక కాలేజ్‌కి వెళ్ళాను. ఐ వాస్ నెవర్ కన్సిడరింగ్ ఇట్ యాస్ వెరీ గుడ్ కాలేజ్. లోపలెళ్ళినప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుందది. అక్కడ గూడా వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ ఒక 42,00,000 హైయెస్ట్ వచ్చింది. తర్వాత 38 లాక్స్ వచ్చిందొకటి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో. సో, ఈవెన్ లోకల్ కాలేజెస్ కూడా చాలా చేస్తున్నాయి. అంటే కోచింగ్ అనేది ఇంపార్టెంట్. కోచింగ్ తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. అఫ్‌కోర్స్ ఇది చాలా బిగ్ సిలబస్ ఇది. ఇది మొత్తం మనం ఒక స్లైడ్‌లో మనం చెప్పలేమది. బట్ ఐ యామ్ జస్ట్ గివింగ్ యూ జనరల్ ఇన్ఫర్మేషన్ హియర్. సో, నెక్స్ట్ వాట్ డు యూ నీడ్ టు పెర్ఫార్మ్ ఐఐటీ అండ్ నీట్? అంటే నీట్‌లో, ఐఐటీలో ఒకవేళ కోచింగ్ తీసుకుంటే నీకుండాల్సినవేంటి? ఏమేమి అవసరం అనేది ఐ జస్ట్ లిస్ట్ డౌన్. సో, లెట్ అస్ లుక్ ఎట్ దెమ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దెమ్. సో, మీకు ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు సస్టైన్ యువర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కొంత లాంగ్ అవుతోంది. బట్ తప్పదిది. యూజ్‌ఫుల్ కాబట్టి ప్లీజ్ ట్రై టు ఫోకస్. ముందు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జెన్యూన్‌గా ట్రై చేయరు. అంటే స్టార్టింగ్‌లో వస్తారు. చాలా ఎనర్జిటిక్‌గా వస్తారు నేను సాధించాలని. ఒక 2, 3 వీక్స్ అయిన తర్వాత అమ్మో! ఇదేదో చాలా కష్టంగా ఉందిలే, నా వల్ల కాదులే అన్నట్టుగా ఏదో టీచర్ ముందేమో ట్రై చేస్తున్నట్టు ఉంటారు గానీ, టీచర్ వెళ్ళిపోయినప్పుడు అటు మాట్లాడడం, ఇటు మాట్లాడడం ఉంటది. ఆ జెన్యూనిటీ ఉండదు. జెన్యూనిటీ మిస్ అయిపోతుందన్నమాట. దట్ ఈస్ డేంజరస్. అలాంటప్పుడు అసలు కోచింగ్‌కెళ్ళొద్దు. జెన్యూన్‌గా ట్రై చేసేట్టుగా ఉంటేనే వెళ్ళండి. లేకుంటే వదిలేసేయండి. ఎందుకు అనవసరంగా మీ టైమ్ వేస్ట్, మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ అది. సో, జెన్యూన్‌గా ట్రై చేయండి అంతే. వస్తుందా లేదా అది వేరే విషయం. ముందు మీ దగ్గర నుంచి మాత్రం ఎఫర్ట్ అనేది జెన్యూన్‌గా ట్రై చేయాలి. వేరే వాళ్ళు మానిటర్ చేస్తేనే చదవడం, మానిటర్ చేయకపోతే ఎంజాయ్ చేయడం, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఐఐటీ జేఈఈ అండ్ నీట్ ఎగ్జామినేషన్‌లో మీకు సక్సెస్ రాదు. మానిటర్ మనకు అవసరం లేదు. నేను నాకు సెల్ఫ్ మానిటర్ అంతే. నాకు అవసరం కాబట్టి నేను చేసుకుంటున్నా. అంతేగాని వేరే వాళ్ళు చూస్తేనే చేస్తాను, లేకపోతే నేను ఎంజాయ్ చేస్తానంటే మాత్రం ఇది ఇక్కడ మీకు వర్కౌట్ కాదు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే విల్ పవర్. ఇది చాలా అవసరం ఇది. అంటే మీకు లైఫ్‌లో కూడా చాలా అవసరం. ఇక్కడ మీరు ట్రైన్ అవుతారు. విల్ పవర్ కెన్ బి ఇంప్రూవ్డ్. ఈ 2 ఇయర్స్ మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు గాని కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే.
ఎందుకంటే ఇక్కడ మనం చాలా స్ట్రగుల్ అవుతాం. కానీ ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనిపించకపోవచ్చు. అప్పుడు డిసప్పాయింట్ అవ్వడం న్యాచురల్. కానీ దాని నుంచి మళ్ళీ రికవర్ అవ్వడం అనేది మనకొక మెకానిజం ఉంటుంది. అలా మనం అలవాటు పడి కొన్నాళ్ళకి మనం ఏదైనా ఒక డిసప్పాయింట్‌మెంట్‌ని భరించేటువంటి శక్తి మనకొస్తుంది. ఈజీగా డిసప్పాయింట్ అయిపోయి కాన్సంట్రేషన్ లూజ్ అయిపోకుండా విల్ పవర్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అది అవసరం. ఆ విల్ పవర్ లేకపోతే మాత్రం మీరు స్ట్రగుల్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం కొందరు మెంటర్స్‌గా తీసేసుకోవాలి. ఇక్కడంటే ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే. మెంటర్స్‌ని సిన్సియర్‌గా తీసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి కంపల్సరీగా. రిలీజియస్‌గా ఫాలో అవ్వాలి. వాళ్ళేదో చెప్తున్నారులే క్యాజువల్‌గా ఉండి, వాళ్ళ మీద జోకులేసుకుంటూ, వాళ్ళు చెప్పినప్పుడు యెస్ సార్, యెస్ సార్ అని వాళ్ళ ముందు కొందరు యాక్ట్ చేస్తుంటారు. మళ్ళీ ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కామెంట్ చేసుకుంటారు, జోకులేసుకుంటారు. అప్పుడు మనకి ఫ్రెండ్స్‌తో మనం మాట్లాడుకోవడానికి బానే ఉంటుంది. కానీ అది చాలా డేంజర్ వస్తుంది మీకది. మీకు లైఫ్‌లో సీరియస్‌నెస్ పోతుంది. మెంటర్స్ అయితే మాత్రం వాళ్ళు చెప్పింది వాళ్ళు సీరియస్ చెప్తున్నప్పుడు మాత్రం సీరియస్‌గా వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి. అలాంటి మెంటాలిటీ లేకుండా క్యాజువల్ మెంటాలిటీ ఉంటే మాత్రం మీరు ఐఐటీ, జేఈఈ లేక నీట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లు మీరు ఎక్కడ జరిగినా సరే మీకు సక్సెస్ అనేది కష్టమవుతుంది. దిస్ ఈస్ ఫ్రమ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా ఇన్‌స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు స్కూల్స్ అనుకోండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం, గ్రౌండ్ అవసరం, ఇంకేమున్నాయి లోపల ల్యాబ్స్ అని, ఇంకేదో కంప్యూటర్స్ అని, అది ఇది అని చాలా అది అవసరం. కానీ ఐఐటీ, జేఈఈ, నీట్ అని ఒక స్పెసిఫిక్ గోల్‌తో మనం వచ్చినట్లయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కెన్ బి డిటరెంట్ ఇన్ ఫ్యాక్ట్. దాన్ని మనం తగ్గించుకుంటే బెటర్. మన ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ ఫ్యాకల్టీ మీద పెట్టాలి. కొందరు ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్యాంపస్‌లు తీసుకొని పెద్ద గ్రౌండ్ ఇస్తారు. అక్కడ వాళ్ళ మనీ అంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ అంతా దీని మీద ఎళ్ళిపోతుంది. అప్పుడు ఫ్యాకల్టీ మీద ఆబ్వియస్‌లీ అంత ఇవ్వడానికి కుదరదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అప్పుడు దే మే హావ్ టు కాంప్రమైజ్ ఆన్ ఫ్యాకల్టీ. దట్ విల్ బికమ్ టఫ్. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీయే. ఫ్యాకల్టీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. ఫ్రెండ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోగ్రామ్ చాలా సీరియస్ ఉంటుంది. వాళ్ళు గూడా సీరియస్‌గా ఉన్నారనుకోండి, ఇంకా స్టూడెంట్స్ ఎలాగా? స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ. మినిమమ్ ఒక 10 ఇయర్స్ అనే ఎక్స్‌పీరియన్స్ లేకుండా వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి వాళ్ళు సఫిషియంట్ గైడెన్స్ ఇవ్వలేరు. అలాగే అక్కడ ఎవరైతే అకాడమిక్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్ అంటే అకాడమిక్ ఓరియెంటెడ్ ఉన్నవాళ్ళు ఉండాలి. బిజినెస్ మ్యాన్ ఉండకూడదు. బిజినెస్ మ్యాన్ ఉంటే వాళ్ళదంతా కూడా మనీ మేకింగ్ దాని మీదే ఉంటుంది. బిజినెస్ యాస్పెక్ట్ సెపరేట్ చేసి అకాడమిక్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు దే షుడ్ కమ్ ఫ్రమ్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి అప్పుడే స్టూడెంట్‌కి న్యాయం జరుగుతుందని నా ఒపీనియన్ అది. అలాగే ఇంకా మీరు ఇప్పుడు స్టూడెంట్స్ జనరల్‌గా ఇప్పుడు ఇండివిడ్యువల్ కేర్ అనేది చాలా అవసరం అయిపోయింది. మన జనరేషన్‌లో అంటే మా జనరేషన్‌లో అప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళేవాళ్ళం, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు. వాళ్ళకి ఇండివిడ్యువల్ కేర్ అనేది ఇవ్వాలి. ఇన్‌స్టిట్యూట్స్ బాధ్యత అది. వెన్ దే ఆర్ చార్జింగ్ సచ్ హై ఫీస్ వాళ్ళు మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఫీస్ తీసుకొని మినిమమ్ స్టూడెంట్‌కి ఇవ్వాల్సింది ఆ ఇండివిడ్యువల్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు లుక్ ఫర్. ఐఐటీ, జేఈఈకి కానీ నీట్ ఎగ్జామినేషన్ కావాలంటే స్టూడెంట్‌కి ఇవి లేకుండా ఇన్‌స్టిట్యూట్ ఏమీ చేయలేదు. అలాగే ఇన్‌స్టిట్యూట్ ఇవి లేకుండా స్టూడెంట్ ఏమి చేయలేరు. ఇద్దరు కలిపి ఓవరాల్ కాంబినేషన్ ఉండి అలాగే పేరెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తేనే ఐఐటీ, జేఈఈ ఆ నీట్ ఎగ్జామినేషన్‌లో స్టూడెంట్ సక్సెస్ సాధించడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. నెక్స్ట్ నేనేంటంటే మీకు ఏదైనా మీరు కోచింగ్ సెంటర్ వెళ్లి ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఒక చెక్ లిస్ట్ ఇచ్చాను. దిస్ ఈస్ మై ఒపీనియన్. ఐ మే బి రాంగ్. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇవి చాలా ఇంపార్టెంట్ చెక్ లిస్ట్‌వి. కాబట్టి ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ సీ ఇఫ్ దే ఆర్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి. లేకుంటే లేదు. బట్ మై ఒపీనియన్ ఈస్ ఎవరైనా సరే స్టూడెంట్ గాని, పేరెంట్ గాని ఒక ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ చెక్ లిస్ట్. నంబర్ 1 ఆన్‌లైన్ అనేది అలోన్ అంటే ఓన్లీ ఆన్‌లైన్. ఆఫ్‌లైన్ లేకుండా ఓన్లీ ఆన్‌లైన్ అన్నప్పుడు మాత్రం అది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే నాట్ బికాజ్ ఆన్‌లైన్ కోర్సెస్ ఆర్ బ్యాడ్. ఆన్‌లైన్ కోర్సెస్ ఆర్ గుడ్. దేర్ ఆర్ రియల్లీ గుడ్ కంటెంట్ గివెన్ దేర్. కాకపోతే స్టూడెంట్ మీద కంట్రోల్ ఉండదు. ఇప్పుడున్న జనరేషన్‌లో నాకు తెలిసి లెస్ థాన్ 1% వుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్ విత్ ద మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్ ఆర్ ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉందంటే ఆ నోటిఫికేషన్ ఏదో వస్తుంటుంది. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఆన్‌లైన్ మాత్రమే అయితే మాత్రం సక్సెస్ సాధించడం అనేది వెరీ డిఫికల్ట్. ఉండొచ్చు ఎవరో రేర్‌గా. కానీ అది నేనైతే మాత్రం సజెస్ట్ చేయను. దట్ ఈస్ 1. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ అంటే ఓకే. దట్ ఈస్ ఆల్ రైట్. కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ ఉంటే మాత్రం మేబీ ఇట్ కెన్ బి యూజ్‌ఫుల్. నిజంగా టెక్నాలజీ మనం కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే స్టూడెంట్‌కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ మన ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నాలజీని చాలా వాడతాం మనం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్డ్ హియర్ టు ఐడెంటిఫై దేర్ వీక్ ఏరియాస్.
స్ట్రాంగ్ ఏరియాస్ వాటిని మనం రివిజన్ టైంలో వాళ్ళకే వాళ్ళు అడాప్టివ్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి వాళ్ళు దేనిలో కావాలంటే దానిలో క్వశ్చన్ తయారు జనరేట్ అవుతుంది అది. అలా టెక్నాలజీ యూజ్ అవుతుంది. కానీ ఓన్లీ ఆన్‌లైన్ అయితే మాత్రం ఇట్ కెన్ బి డేంజరస్. నెక్స్ట్ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్స్ అనేది అన్‌ఫార్చునేట్‌లీ అంటే ఈ హైదరాబాద్‌లో చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉండడం వల్ల ఈ కాంపిటీషన్‌లో ఏం జరుగుతుందంటే కొందరు ఇన్‌స్టిట్యూట్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ త్రూ అన్‌ఫెయిర్ మీన్స్. అన్‌ఫెయిర్ మీన్స్ ఎళ్తున్నారు. చాలా అన్‌ఫార్చునేట్ అది. ఆ నాయిస్‌లో పేరెంట్‌కి ఎవరు జెన్యూను, ఎవరు నాట్ జెన్యూను అనేది అర్థం కాదు. ఎవరైతే అడ్వర్టైజ్‌మెంట్ బాగా చేస్తారో వాళ్ళు మంచి ఇన్‌స్టిట్యూట్ అనుకుంటారు పేరెంట్స్. స్టూడెంట్స్ కూడా అలాగే అనుకుంటారు. సోషల్ మీడియా ఎస్పెషల్లీ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి బ్యూటిఫుల్ వీడియోస్ వచ్చాయనుకోండి. ఫన్నీ వీడియోస్ లేక ఇంట్రెస్టింగ్‌గా ఉన్న వీడియోస్ లేకుంటే యాడ్స్ గాని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం హ్మ్. ఆ ఇన్‌స్టిట్యూట్ చాలా జెన్యూన్ బావుంటుందని ఒక ఒపీనియన్‌కొస్తాము. అది నాట్ నెసెసరీ. ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ బ్యాడ్. బట్ అదొక్కదాన్ని మీరు డిసైడ్ చేసుకొని కంక్లూజన్ రావద్దు. ఎందుకంటే ఫైనల్‌గా మీరు ఫిజికల్ కదా! ఫిజికల్‌గా వెరిఫై చేసుకోవాల్సిందే. ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్స్ అనేది చాలా అంటే నేను మాట్లాడకూడదు గానీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ దేర్. అదొక పెద్ద స్కామ్ అనొచ్చు మనం. కాబట్టి దాని మీద చాలా కేర్‌ఫుల్‌గా మీరు ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్ చూడండి. అన్నీ చూడండి. బట్ జస్ట్ బేస్డ్ ఆన్ అడ్వర్టైజ్‌మెంట్ డోంట్ కమ్ టు ఎ కంక్లూజన్ అబౌట్ ది ఇన్‌స్టిట్యూట్. దట్ ఈస్ మై ఒపీనియన్ దేర్. నెక్స్ట్ మనం ఒక క్యాంపస్‌కెళ్ళామనుకోండి, మీరు అడగాల్సింది ఆ క్యాంపస్‌లో ర్యాంక్‌లు ఏమొచ్చాయని. జనరల్‌గా ఏంటంటే ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌కి వేరియస్ బ్రాంచెస్ ఉంటాయి. వాళ్ళకెక్కడో ర్యాంక్‌లొస్తాయి. ఆ ర్యాంక్‌లు వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు. సో, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ ఎక్స్‌పర్‌టీస్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారో లేదో మనకు తెలియాలంటే, ఆ క్యాంపస్‌లో ర్యాంకర్స్ ఉన్నారో లేదో అని మనకు తెలియాలి. కుదిరితే అక్కడి నుంచి ఒక ఫోను నంబర్ తీసుకొని స్టూడెంట్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిన వాళ్ళ ఫోను నంబర్ తీసుకొని వాళ్ళకి మాట్లాడండి. వాళ్ళని అడగండి. మీరు ఈ క్యాంపస్‌లో చదివారని అడగండి. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ గుడ్. ఎందుకంటే మీరు పేరెంట్ అంత మనీ పెట్టాలి. ఇప్పుడు ఫీజులేం తక్కువ లేవు ఎక్కడా కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఫీస్. జస్ట్ బికాజ్ ఫీజ్ ఏదో ఒక 20, 30,000 తగ్గుతుంది కాబట్టి సబ్ స్టాండర్డ్ దగ్గరికెళ్ళొద్దు. బట్ గుడ్ ఇన్‌స్టిట్యూట్ ఇవ్వండి. గుడ్ ఫీజ్ కట్టాల్సుంటుంది. కట్టండి. స్టూడెంట్ కూడా చాలా టైమ్ స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు ఇట్ ఈస్ యువర్ రైట్ టు వెరిఫై థింగ్స్. వాళ్ళిచ్చినవి జస్ట్ అలా బ్లంట్‌గా నమ్మకుండా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. ఆ ర్యాంకర్స్ ఎవరైతే అంటున్నారో ఆ నంబర్ తీసుకొని కాల్ చేసి చూడండి. దట్ ఈస్ ఆల్‌వేస్ బెటర్. వెరిఫై ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అండ్ టీమ్. కాకపోతే కొంచెం పొలైట్‌గా చూడండి. అంటే ఎందుకంటే వాళ్ళు అకాడమిషియన్స్ కదా! ఆఫ్టర్ ఆల్. వి షుడ్ నాట్ బి రూడ్ టు దెమ్. దట్ ఈస్ నాట్ గుడ్. మన కల్చర్ అలాంటిది కాదు. కాబట్టి పొలైట్‌గానే ఉండండి. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బి వెరీ క్లియర్ అబౌట్ యువర్ బార్గెయిన్స్ దేర్. ఇంకొక పాయింట్ ఏంటంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ అనేది మోర్ థాన్ 60 ఉంటే మాత్రం ఒక టీచర్‌గా నేనైతే అందరు స్టూడెంట్స్‌ని ఫోకస్ చేయలేను. అందరూ నాకు గుర్తుండరు. సపోజ్ నాకు ఒక 3 సెక్షన్‌లు ఇచ్చారనుకోండి. నియర్‌లీ ఒక 200 స్టూడెంట్స్‌ని అంతమంది నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను? ఫిజిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి గదా! సో, జనరల్‌గా టాపర్స్ ఎవరో వాళ్ళే గుర్తొస్తారు. మిగిలిన వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టమైపోద్ది. సో, ఐడియల్లీ 60 ఓకే. అంటే అది కష్టమే. మోర్ థాన్ 60 అంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో 80, 90, 100 కూడా పెడతారది. కానీ వాళ్ళు చెప్పరది. మీకేమో వాళ్ళు 50 ఏదో అంటారు. కానీ క్లాస్ రూమ్‌లో వేరే పెడతారు. కాబట్టి నా ఒపీనియన్ మీరు వాళ్ళు చెప్పిందని కాకుండా జనరల్ క్లాస్‌కి వెళ్లి విజిట్ చేసినప్పుడు అక్కడ స్ట్రెంత్ ఎలా ఉందనేది వెరిఫై చేసుకుంటే బెటర్ అది. మోర్ థాన్ 60 ఉంటే పర్సనల్ కేర్ రాదు. అది ఒక పాయింట్. అలాగే క్యాంపస్ స్ట్రెంత్ కూడా. క్యాంపస్ స్ట్రెంత్ వెరీ బిగ్ క్యాంపస్ ఉన్నాయనుకోండి 800, 1000, 2000 అలా బిగ్ బిగ్ క్యాంపసెస్ ఉంటాయి. దానివల్ల ఇన్‌స్టిట్యూట్‌కి బెనిఫిటే. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అంతా కూడా కొంచెము సెంట్రలైజ్ అయిపోతుంది. కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఆ పర్సనల్ కేర్ దొరకదు. ఇప్పుడు మామూలుగా ఒక స్కూల్‌లో 10 క్లాస్ చదువుతున్న పిల్లలు మహా అయితే ఒక 50, 60 ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి ప్రిన్సిపల్ తలపాటు తోకమొస్తది. అలాంటిది ఇంటర్మీడియేట్ ఒక 400 మంది అంటే చాలా కష్టం అది. దానికంటే తప్పదు. అంతకన్నా తక్కువైతే మరి వైయబిలిటీ రాదు కాబట్టి దట్ ఈస్ ఓకే. బట్ ఎనీథింగ్ విచ్ ఈస్ మోర్ థాన్ 400 అంటే ఒక క్యాంపస్ స్ట్రెంత్ అంటే మాత్రం నా ఒపీనియన్ మీకు ఆ క్యాంపస్‌లో న్యాయం జరగదు అనేది నా ఒపీనియను. అది ఇంకేంటంటే గుంపులో గోవింద చదువుకున్నవాడు చదువుకుంటాడు. ఎవరికి బెనిఫిట్ అవుతుందనేది ఇంకా స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుందనమాట. పర్సనల్ కేర్ అనేది రాదు. సో, థిస్ ఈస్ a పాయింట్ చెక్ లిస్ట్ ఐ లైక్ టు గివ్ యూ. సో, దిస్ మచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ గైస్. ఇంకా దీస్ ఆర్ ద థింగ్స్ వి హావ్. మీకేమన్నా ఇంకా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం యూ కెన్ రీచ్ ఔట్ టు అస్ ఇన్ దిస్. మీకు అడ్మిషన్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరో కాల్ చేసుంటారు. వాళ్ళతో మీరు మాట్లాడి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. క్యాంపస్ విజిట్ చేయాలంటే మీరు రావచ్చు. నాట్ నెసెసరీ ఓన్లీ ఫర్ అడ్మిషన్. ఏదైనా జనరల్ ఒపీనియన్ కోసం, సజెషన్స్ కోసం, గైడెన్స్ విల్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ.
మా వెబ్‌సైట్‌కి వెళ్లి చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. అట్లాగే మనకు యూట్యూబ్ ఛానెల్ ఒకటుంది. యూ కెన్ గో త్రూ దట్ అండ్ ట్రై టు గెట్ ది ఇన్ఫర్మేషన్. ఇంకొకటి మేము వి ఆర్ గోయింగ్ టు రన్ ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్ వీకెండ్ టైమ్స్‌లో ఫర్ బోర్డ్ ఎగ్జామ్ యాస్ వెల్ యాస్ బ్రిడ్జ్ కోర్స్ కూడా. అది డెఫినెట్‌లీ స్టూడెంట్‌కి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా సరే స్టూడెంట్స్‌కి అది యూజ్ ఉంటే మాత్రం యూ కెన్ టేక్ దట్. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు గివ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్. మీకు ఐ హోప్ మీకు కొంత సజెషన్స్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో, ఫీడ్‌బ్యాక్ ఆల్సో. అకార్డింగ్‌లీ మనం గోయింగ్ ఫార్వర్డ్ దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ టు డిస్కస్. మనం ఇట్లా ఒకసారిగా అంటే డిస్కషన్ అవుతుంది. కాకపోతే డెఫినెట్‌లీ మీరు కొంత ఒక 1 అవర్ అన్న మీరు టైమ్ స్పేర్ చేయగలిగేట్టుగా పెట్టుకుంటే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. వన్స్ అగైన్ ఐ థాంక్ యూ ఆల్ for joining here. Let us conclude the meeting here. The webinar is concluded. Thank you.